Right. Good morning, everyone. All right. So today we'll be talking about generative AI for digital marketing. Okay. This topic is really important because this will be the future, undoubtedly. Right. So generative AI ను ఎలా వాడాలి డిజిటల్ మార్కెటింగ్ కోసం? That is what we'll discuss. How to use generative AI for digital marketing. That's a concept of the day. దీంట్లో టాపిక్స్ ఏమని చెప్పబోతున్నా అంటే ఈరోజు ఏ అంటే ఏంటి, జనరేటివ్ ఏ అంటే ఏంటి. నేను ఇప్పుడు ఏదో చేస్తున్నా భయపడుతున్నారు కదా, ఉద్యోగాలు పోతాయి, ప్రపంచం మారిపోద్ది, రైట్? యూ హియర్ లాట్ ఆఫ్ దాట్ స్టఫ్, రైట్? సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఏ ఏంటి, జనరేటివ్ ఏంటి, ప్రాంప్ట్స్ అంటే ఏంటి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, ప్రాంప్టింగ్ అంటే ఏంటి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, ప్రాంప్ట్స్ ఎలా ఇస్తే బాగా ఇచ్చినట్టు, టోకెన్స్ అంటే ఏంటి, రైట్? ఏఐలో మన మార్కెటింగ్ ఏ పనులు చేయగలుగుతుంది, టు వాట్ ఎక్స్టెంట్ వీ కెన్ యూజ్ ఏఐ ఇన్ మార్కెటింగ్, అండ్ ఒక చాట్ జీపీటీని ఒక డిజిటల్ మార్కెటర్స్ లా ఎలా వాడాలి, ఇంకా మనుషులతో పనులు ఏమేమి మిగులుతాయి, ఏ ఎంతవరకు చేయగలుగుతుంది, మనుషులు ఏమేం చేయగలుగుతారు. ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పర్ఫెక్ట్ ఆన్సర్. బట్ వాట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? సో ఇట్స్ నాట్ అబౌట్ ఇన్ఫర్మేషన్, ఇట్ ఈస్ అబౌట్ ఇంటెలిజెన్స్. ఇన్ఫర్మేషన్ వేరు, ఇంటెలిజెన్స్ వేరు. ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? డేటా. డేటా అది టేబుల్, టెక్స్ట్, ఇమేజ్, వీడియో, ఏదో ఒక ఇన్ఫర్మేషన్. సో అసలు మనిషి ఎలా ఆలోచిస్తాడు, మనిషి ఎలా నేర్చుకుంటాడు, హౌ డస్ ఎ హ్యూమన్ లెర్న్ థింగ్స్? ఒక చిన్న పిల్లడు ఉన్నాడు అనుకుందాం, లెట్ us say you are talking about a 1-year-old kid. పుట్టినప్పుడు 1 year old అప్పుడు ఒక పిల్లిని చూసి పిల్లని, కుక్కని చూసి కుక్కని ఎలా నేర్చుకున్నావు నువ్వు? దానికి ఏమైనా క్లాసులు, నోట్స్లు, కోచింగ్లు ఉన్నాయా? మరి పిల్లల్ని, కుక్కలు ఎలా గుర్తుపడతారు మీరు? ఎందుకు? బికాస్ వీ హావ్ సీన్ మల్టిపుల్ క్యాట్స్, వీ హావ్ సీన్ మల్టిపుల్ డాగ్స్, అండ్ ద బ్రెయిన్ ఈస్ టేకింగ్ దట్ డేటా అండ్ ఫార్మింగ్ ఎన్ ఇమేజ్ ఫర్ క్యాట్స్ అండ్ డాగ్స్. అలా ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకుని దాన్ని అనలైజ్ చేసి దాన్ని బట్టి డెసిషన్ తీసుకోగలటాన్ని ఇంటెలిజెన్స్ అంటారు. దట్ ఈస్ ఏఐ. బెస్ట్ ఎగ్జాంపుల్, మీకు రియల్ వరల్డ్ లో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఐ మీన్ గూగుల్ మ్యాప్స్. ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి సమ్ డిస్ట్రిక్ట్ కి వెళ్ళాలి, సమ్ ఏరియాకి వెళ్ళాలి, ఐ వాంట్ టు గో టు కోటి ఎగ్జాంపుల్. సో ఇక్కడ నుంచి గచ్చిబౌలి వెళ్ళాలని లొకేషన్ పెడతా. పెట్టగానే ఏం చేస్తుంది, గూగుల్ మ్యాప్స్ డేటా తీసుకుంటుంది. నువ్వు ఏ లొకేషన్ లో ఉన్నావు, నువ్వు ఏ లొకేషన్కి వెళ్ళాలనుకుంటున్నావు, మధ్యలో వెళ్ళడానికి ఎన్ని రూట్స్ ఉన్నాయి, అక్కడ ఆ రూట్స్ లో ట్రాఫిక్ ఎంత ఉంది, ఆ ఏరియాలో ఉన్న వెహికల్స్ ఎంత మూవింగ్ స్పీడ్ లో ఉన్నాయి, దాన్ని బట్టి డేటా అంతా తీసుకుని క్యాలిక్యులేషన్స్ చేసి, ఓకే ఈ రూట్లో వెళ్తే పావు గంట అవుతుంది, ఈ రూట్లో వెళ్తే 20 minutes వెళ్తుంది, ఈ రూట్ లో 25 minutes అవుతుంది అని చెప్పి నీకు ఫాస్టెస్ట్ పాత్ ఏదో ఆ పాత్ చూపిస్తుంది. అనలైజ్ చేసి డెసిషన్స్ తీసుకోగలిగే సిస్టమ్ ని ఏఐ అంటారు. మరి ఇప్పుడు ఈ జనరేటివ్ ఏఐ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఆల్సో బ్రాంచ్ ఆఫ్ ఏఐ విచ్ కెన్ జనరేట్ థింగ్స్. తయారు చేయడం మొదలు పెట్టింది. సో ఏఐకి జనరేట్ చేసి ఎబిలిటీ ఇచ్చారు, ఇట్ కెన్ క్రియేట్ థింగ్స్ ఫ్రమ్ నౌ. సో అందుకే దీన్ని జనరేటివ్ ఏఐ అంటున్నాం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు అర్థమయ్యేలాగా, ఇప్పుడు ఏ అంటే ఏంటంటే వండిన కూర టేస్ట్ చేసి బాగుంది లేదు చెప్పగలుగుతుంది, బట్ అది వంట వండగలదు, ఏ వండలేదు. బట్ ఏ జనరేటివ్ ఏ కెన్ కుక్ డిషెస్. నా హౌ జనరేటివ్ ఏ వర్క్స్, ఈ జనరేటివ్ ఎలా పనిచేస్తుంది, ఎలా తయారు చేయగలుగుతుంది ఇది? వీ హ్యావ్ ఎ టర్మ్ కాల్డ్ LLM. సో ఇప్పుడు మనం బ్రెయిన్ లో ఎలా అయితే న్యూరాన్స్ ఇవన్నీ పనిచేస్తాయో, ఈ డేటా ఎలా స్టోర్ చేసుకుని ఎలా డెసిషన్స్ తీసుకుంటాయో, ఇక్కడ మోడల్స్ అని ఉంటాయి. కంప్యూటర్ లో మోడల్స్ అంటాం, రకరకాల మోడల్స్ ఉన్నాయి. అది మ్యాథమెటికల్ స్టాటిస్టిషియన్స్, సైంటిస్టులు తయారు చేస్తారు. మన పని కాదు, మన పని వాడుకోవటమే. తయారు చేయాల్సిన అవసరం లేదు. తయారు చేసేవాడిని జనరేటివ్ ఇంజనీర్ అంటారు. సో అవర్ జాబ్ ఇస్ టు యూజ్ దట్. వీ డోంట్ హ్యావ్ టు క్రియేట్. ఇట్స్ అ లిటిల్ టెక్నికల్ పార్ట్. ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ హౌ ఇట్ వర్క్స్ ఇన్ ద బ్యాక్ ఎండ్. సో బేసిక్ గా సైంటిస్టులు ఈ స్టాటిస్టిక్ మోడల్స్, మ్యాథ్స్ మోడల్స్ అని వాడి దే క్రియేటెడ్ సమ్ మోడల్స్. రకరకాల మోడల్స్ ఉంటాయి. సో మోడల్స్ లో 4-5 టైప్స్ ఉన్నాయి. ఒకటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్, వెరీ పాపులర్. ఆడియో ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి, వీడియో ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి, డిఫ్యూజన్ మోడల్స్ ఉన్నాయి, అండ్ కోడ్ తయారు చేయడానికి కూడా ఉన్నాయి కొత్త. సో మనం ఇచ్చే ఇన్పుట్ ఏమంటారు? ప్రాంప్ట్. సో ది ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ప్రాంప్ట్స్. వాట్ యు మీన్ బై ప్రాంప్ట్స్? ద ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఇన్పుట్స్ దట్ యు గివ్ ఫర్ ఎన్ ఏఐ టూల్. ఒక జనరేటివ్ ఏఐ టూల్ తీసుకున్నారు. దీస్ ఆర్ ద పాపులర్ లాంగ్వేజ్ మోడల్స్ వీ హ్యావ్ ఇన్ ద మార్కెట్ సో ఫార్. ఇప్పటి వరకు ఉన్నట్లో ఇవి సమ్ ఆఫ్ ద పాపులర్ మోడల్స్. సో వీటిలన్నిటికీ మనం ఇన్పుట్ ఇస్తున్నాం, విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ప్రాంప్ట్. వాటిని అవి అర్థం చేసుకుని దే ఆర్ గివింగ్ అవుట్పుట్. ఇన్పుట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ప్రాంప్ట్స్. సో ప్రాంప్ట్స్ ఎలా ఇవ్వాలి? దట్స్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ఎవ్రీవన్ హ్యాస్. ప్రాంప్ట్ ఎలా రాయాలని పెద్ద క్వశ్చన్ ఆబ్వియస్లీ. దానికి ఇన్స్ట్రక్షన్స్ ఎంత క్లియర్ ఇస్తే ప్రాంప్ట్ అంత బాగా ఆన్సర్ ఇస్తుంది. ఎగ్జాంపుల్, టిఫిన్ సెంటర్కి వెళ్ళి ఆనియన్ దోశ ఆర్డర్ ఇచ్చాడు. వాడికి రెగ్యులర్ గా ఏదో అలవాటు ఆనియన్ దోశ ఇస్తాడు. నీకు ఎలా ఉంటే నచ్చదో, మీకు టేస్ట్ ఉంటుంది కదా, దాన్ని బాగా రోస్ట్ చెయ్యి, తిన్నుగా రావాలి, దానిపైన గీ అయ్యి, ఆనియన్స్ ఎక్కువై, మిర్చి తక్కువై చెప్తారు లేదా? సో ఇన్స్ట్రక్షన్స్ ఎంత క్లియర్ ఇస్తే నీకు వచ్చే అవుట్పుట్ నీకు కావాల్సినంత క్లియర్ గా వస్తుంది. సో జస్ట్ ఆనియన్ దోశ అంటే ఇచ్చేస్తాడు ఇయడానికి, బట్ హీ మే నాట్ గివ్ యూ ద వర్షన్ దట్ యూ వాంట్. నీకు కావాల్సినట్టు, నీ టేస్ట్ నచ్చినట్టు ఇవ్వలేకపోవచ్చాడు. నీకు కావాల్సిన దానికి ఎంత క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అవుట్పుట్ నీకు కావాల్సినంత పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హౌ వెల్ యూ గివ్ ఇట్. నెక్స్ట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాంప్ట్స్. యూ కెన్ గివ్ ప్రాంప్ట్స్ ఇన్ డిఫరెంట్ వేస్.
రైట్. ఇలాగే వాళ్ళ రూల్స్ ఏం లేవు. దీస్ ఆర్ లైక్ ఎగ్జాంపుల్స్ ఆర్ టిప్స్ దట్ ఐఎమ్ గివింగ్ యూ. ప్రాంప్ట్స్ ఈ స్టైల్స్ లో ఉండాలి అని సజెషన్స్ ఇస్తాం తప్ప దేర్ ఇస్ నో స్టాండర్డ్ రూల్ బుక్ ఆర్ సంథింగ్. బట్ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాంప్ట్స్. ఫస్ట్ టైప్ ఏంటంటే జీరో షార్ట్ ప్రాంప్ట్ అంటారు. జీరో షార్ట్ ప్రాంప్ట్ అంటే ఏంటంటే నువ్వు డీటెయిల్ గా ఏం చెప్పవు, జస్ట్ ఇప్పుడు కిందకి వెళ్ళినట్టు షాప్కి వెళ్ళి ఆనియన్ దోశ అని చూసా అలా సింపుల్ గా చిన్న ఇన్స్ట్రక్షన్ ఇచ్చేస్తే దానికి అర్థమైంది, అది అర్థం చేసిన అవుట్పుట్ ఇచ్చేస్తుంది. ఒక సింగిల్ లైన్ లో నీకు కావాల్సిన ఇన్స్ట్రక్షన్ ఇచ్చేస్తాను. సో దట్ ఈస్ ఎగ్జాంపుల్ ఆఫ్ జీరో షార్ట్, వన్ షార్ట్ ఇన్స్ట్రక్షన్. సెకండ్ ఏంటంటే ఫ్యూ షార్ట్ ప్రాంప్ట్ అంటారు. అంటే నువ్వు ఒకటో రెండో మూడు ఎగ్జాంపుల్స్ చూపించి నాకు ఇలాంటివి తయారు చేసి అంటూ. అంటే ఎగ్జాంపుల్ వాళ్ళ ముగ్గురు ఏం తింటున్నారు, నాకు సేమ్ అట్లా కావాలి. ఎవరో ముగ్గురు ఆనియన్ దోశ తింటున్నాడు, ఇక జ్యూస్ అది నచ్చింది, ఇక తినాలనిపించింది, సేమ్ వాళ్ళు ఏం తింటున్నారు, సేమ్ నాకు అలాగే కావాలి ఇంకోటి చేసి అని అడిగేవనుకో, ఆ టైప్ ఆఫ్ ప్రాంప్ట్ ఏమంటారు, ఫ్యూ షార్ట్ ప్రాంప్ట్. నెక్స్ట్ రోల్ ప్రాంప్ట్. రోల్ ప్రాంప్ట్, సో యూ యాక్ట్ లైక్ సో అండ్ సో, యు ఆర్ సో అండ్ సో అని చెప్పి దాన్ని చెప్తాం, దాన్ని మెంటల్గా ప్రిపేర్ చేస్తాం. ఇప్పుడు నువ్వు మంచి చెఫ్ అనుకో, యు ఆర్ ఎ చెఫ్, నౌ గివ్ మీ అ రెసిపీ ఆఫ్ అ గుడ్ ఆనియన్ దోశ. అది ఎలా చేసుకోవాలో నీకు మొత్తం నీట్ గా రాసి ఇచ్చింది. నెక్స్ట్ చైన్ ఆఫ్ థాట్. చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్ట్స్ అంటాం. అంటే స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్ కావాల్సినప్పుడు ఇది వాడాలి. ఎక్స్ప్లెయిన్ ఇట్ స్టెప్ బై స్టెప్ అలాంగ్ విత్ రీజన్స్. అలా రీజనింగ్ కానీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కానీ అడిగితే ChatGPT దాన్ని ఏ టైప్ ఆఫ్ ప్రాంప్ట్ అంటాం, చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్ట్ అంటాం. నెక్స్ట్ కొద్దిగా ఇంపార్టెంట్, చాలా మంది వాడరు, నెగటివ్ ప్రాంప్ట్ అంటాం. ఇది వద్దు అని చెప్పడం అనమాట, నాకు ఇలా వద్దు, ఇది కావాలి, ఇది వద్దు. సో యూ హ్యావ్ టు సెట్ సమ్ లిమిట్ టు ఇట్, దానికి క్లియర్ ఇవ్వాలి. అవాయిడ్ దిస్, అవాయిడ్ దట్. సో అవాయిడ్, డోంట్ పదాలు వాడితే నెగటివ్ ప్రాంప్ట్ అంటారు. మల్టీ మోడల్ అంటే ఏంటంటే ఉట్టి ఇన్పుటే కాకుండా నువ్వు ఇంకో రకమైన డేటా కూడా ఇస్తావు. సో ఇప్పుడు నేను ఏం చేస్తా, ఒక ఇమేజ్ ఇచ్చి ఆ ఇమేజ్ ని ఇలా మార్చు అని ప్రాంప్ట్ ఇస్తా. గూగుల్లో మనం ఒక షీట్ ఇచ్చాం, దానికి SEO షీట్ ఇచ్చి దీని మీద ఈ డేటా అనలైజ్ చేసి చెప్పు, యూ విల్ ఆస్క్ ఫర్ అవుట్పుట్. సో ఒక PDF వర్డ్ డాక్యుమెంట్ ఇంకొక డేటా ఇచ్చి ఆ డేటా మీద అనాలిసిస్ చేయమని అడిగితే దాన్ని ఏమంటారు, మల్టీ మోడల్ ప్రాంప్ట్. ఫైనల్లీ స్టైల్ ఆర్ సిస్టమ్ గైడ్. అంటే నువ్వు మొత్తం ఈ సెషన్ మొత్తానికి నువ్వు ఇట్లా మాట్లాడాలి, ఇట్లా చెయ్యాలి, ఒక టోన్ సెట్ చేయడం అనమాట. టోన్ ఆర్ కాంటెక్స్ట్ సెట్ చేయడం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఆల్వేస్ ఆన్సర్ ఇన్ సింపుల్ ఇంగ్లీష్ సూటబుల్ ఫర్ ఎ 12-year-old. అదేదో కాంప్లికేటెడ్ వర్డ్స్ ఇస్తుంది ఇంగ్లీష్లో, నీకు అర్థం కావట్లా, రీరైట్ ఇన్ సింపుల్ లాంగ్వేజ్ సో దట్ ఈవెన్ ఎ 12-year-old కెన్ అండర్స్టాండ్ అంటూ. సో ఆన్సర్ మీ ఆల్వేస్ ఇన్ సింపుల్ ఇంగ్లీష్ దట్ ఈవెన్ ఏ కిడ్ కెన్ అండర్స్టాండ్ అన్నాం అనుకో, అది విడమర్చి సింపుల్ గా చిన్నపిల్లల ఎగ్జాంపుల్ తీసుకుని చిన్నపిల్లలకి చెప్పినట్టు చెప్తుంది. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాంప్ట్స్ యూ హ్యావ్. సో ఇప్పుడు ప్రాంప్ట్ లో సమ్ టిప్స్ చెప్తాను. సో మీరు ప్రాక్టికల్లీ యూజ్ చేసేటప్పుడు ఒక ప్రాపర్ ప్రాంప్ట్ ఎలా ఇస్తే బాగుంటుంది. సో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే, మీరు ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు కీప్ దీస్ పాయింట్స్ ఇన్ మైండ్. ఫస్ట్ సెట్ ద రోల్. సే AI హూ టు యాక్ట్ లైక్ యు ఆర్ ఏ, ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ఏ ట్రావెల్ గైడ్. నువ్వు ట్రిప్ ప్లాన్ చేసుకుంటాం, గోవా ట్రిప్ వద్దాం అనుకున్నాం ఎగ్జాంపుల్. సో యు ఆర్ ఏ ట్రావెల్ గైడ్. స్టెప్ 1, సెట్ అప్ రోల్ టు ఇట్. నువ్వు ఇది అని చెప్తే దానికి అదే మైండ్ సెట్ లోకి వస్తుంది, ర్యాండమ్ ఇవ్వకుండా ఒక క్లారిటీ ఉంటుంది దానికి. యు ఆర్ ఏ ట్రావెల్ గైడ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ గివ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ సింపుల్ వర్డ్స్. మెయిన్ టాస్క్ ఏదైతే ఉందో అది సింపుల్ ఇంగ్లీష్ లో ఒక లైన్ లో ఒక ఇన్స్ట్రక్షన్ కింద ఇవ్వడానికి ట్రై చేయండి. ఎగ్జాంపుల్, బెస్ట్ థింగ్స్ టు డూ ఇన్ గోవా ఫర్ ఫస్ట్ టైం విజిటర్స్. గోవా మొదటిసారి వెళ్తే ఏమేం చేయొచ్చు, నాకు లిస్ట్ కావాలని అడుగుతుంది. స్టెప్ 3, నీడ్ ద డీటెయిల్స్ ఆర్ హౌ డూ యూ వాంట్ ఇట్. నీకు ఏ ఫార్మాట్ లో కావాలో కనుక్కో. నీ ఎంతవరకు డీటెయిల్స్ కావాలి, లైక్ 5 యాక్టివిటీస్ చెప్పు, 5 ప్లేసెస్ చెప్పు, అది యాడ్ చేసుకోండి. ఆ టాస్క్ ఎలా ఏంటి అనేది డీటెయిల్స్ ఇవ్వాలి. తర్వాత లిమిట్స్, వాట్ నాట్ టు డూ. ఇందాక చెప్పాను నెగటివ్ ప్రాంప్ట్ అని. సో డోంట్ యాడ్ దిస్ ఆర్ అవాయిడ్ దిస్. నెక్స్ట్ నీకు ఏ ఫార్మాట్ లో కావాలి, అవుట్పుట్ అనేది పారాగ్రాఫ్ లా కావాలా, షార్ట్ సెంటెన్స్ లా కావాలా, అంటే పార్సల్ కావాలా, అంటే తినడానికి కావాలా అన్నట్టు. సో ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సో టేబుల్ లో కావాలా, పారాగ్రాఫ్ లో కావాలా, ఫార్మాట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే, యు ఆర్ ఎ ట్రావెల్ గైడ్, ఐ వాంట్ టు డూ ద బెస్ట్ థింగ్స్ దట్ పీపుల్ విల్ డూ ఆఫ్టర్ గోయింగ్ ఫర్ గోవా. ఫస్ట్ టైం వెళ్ళాలి గోవాలో ఏం చేస్తారు, 5 యాక్టివిటీస్ చెప్పు. Do not mention nightlife or alcohol. Bullet points లో ఆన్సర్ ఇయ్యి. This is how you have to give in this 4-step process, in that 5-step process. 6th step, అవుట్పుట్ వచ్చాక చేయాల్సింది. నీకు కావాల్సిన ఆన్సర్ వచ్చిందా, ఓకే, దాన్ని షార్ట్ చేయి, లాంగ్ చేయని మార్చాలనుకుంటే ట్వీక్ చేయడం, ఫీడ్బ్యాక్ ఇవ్వటం 6th స్టెప్ అవుతుంది. సో ఏ ఇండస్ట్రీకి అయినా సరే, డిజిటల్ మార్కెటింగ్ అనే కాదు, మీరు ఏ పర్పస్ కోసం వాడినా సరే, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే దిస్ ఈస్ ఆల్ అబౌట్ గివింగ్ ఎ రైట్ ప్రాంప్ట్, వాట్ ఎవర్ ఇండస్ట్రీ ఇస్ దిస్. సో ఇవన్నీ మిక్స్ చేస్తే లాస్ట్ ప్రాంప్ట్ ఇలా ఉండాలి. You are a travel guide. Explain the best things to do in Goa for the first time visitors. List 5 activities in one short sentence. Do not mention light or alcohol. Give the answer as bullet points. So 5-step process. Role set చేయడం, నీకు కావాల్సిన ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం, రైట్, డీటెయిల్స్ ఇవ్వటం, ఏం అవాయిడ్ చేయాలో చెప్పడం, అండ్ ఫైనలీ ఫార్మాట్ ఎలా కావాలో చెప్పడం. ఆన్సర్ నచ్చితే వెరీ గుడ్, పడేసుకో. నచ్చలేదు, ఫీడ్బ్యాక్ ట్వీక్ చేయి.
మేక్ ఇట్ సింపుల్, మేక్ ఇట్ షార్ట్, చేంజ్ ఇట్ లైక్ దిస్. అది 6 స్టెప్. సో ఫ్రీ వర్షన్ కి పెయిడ్ వర్షన్ కి తేడా ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రీ వర్షన్ అండ్ పెయిడ్ వర్షన్? అది ప్రాంప్ట్ లిమిట్, డేటా లిమిట్, ఇమేజ్ లిమిట్ కాదండి, టోకెన్ లిమిట్ అంటారు. సో బేసిక్గా ఈ ప్రాంప్టింగ్ కానీ, మీరు ఇచ్చే ప్రాంప్ట్స్ కానీ, మీకు వచ్చే అవుట్పుట్ కానీ దేని బట్టి పనిచేస్తుంది అంటే, ఇట్ వర్క్స్ అనే కాన్సెప్ట్ కాల్డ్ టోకెన్స్. సో వాట్ ఈస్ అ టోకెన్? అ సింగిల్ పీస్ ఆఫ్ టెక్స్ట్ ఈస్ కాల్డ్ అస్ టోకెన్. ఒక 2 నుంచి 4 అక్షరాలని ఒక టోకెన్ కింద పరిగణిస్తుంది. బిర్యానీ ఇస్ నాట్ 1 టోకెన్. హౌ మెనీ టోకెన్స్ ఆర్ దేర్ ఇన్ బిర్యానీ? 3. బిఏఆర్ ఒక టోకెన్ కింద, వైఏ ఒక టోకెన్ కింద, ఎన్ఐ ఒక టోకెన్ కింద తీసుకుంటుంది. అంటే ఎగ్జాక్ట్ 3 అనేది నా పాయింట్ కాదు, అలా స్మాల్ చంక్స్ ఆఫ్ లెటర్స్ ని తీసుకుంటది టోకెన్స్ అంటే. పదాలు కూడా కాదు, స్మాల్ చంక్స్ ఆఫ్ లెటర్స్ ఆర్ స్మాల్ చంక్స్ ఆఫ్ ద వర్డ్స్ ఆర్ కాల్డ్ యాస్ టోకెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే బిర్యానీ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మొత్తం ఒక ఫుల్ ప్లేట్ ఆఫ్ బిర్యానీ ఉంది అనుకో, ఫుల్ ప్యాకెట్ ఆఫ్ బిర్యానీ ఉంది అనుకో, అందులో ఒక్కొక్క మెతుకు ఒక టోకెన్ అన్నట్టు. మొత్తం కలిపి బిర్యానీ అయింది, అది అవుట్పుట్ అయితే ప్రాంప్ట్ అయింది. సో ఒక్కొక్క మెతుకు ఏమనాలి? టోకెన్ అన్నాను. సో అక్కడ లిమిట్ ఉంటుంది అనమాట. ఓకే, ద ప్రాబ్లమ్ ఇస్ మనకి టోకెన్స్ ఎందుకు అవసరం అంటే, బికాస్ ఆఫ్ 4 మేజర్ రీజన్స్. ఫస్ట్ ప్రాబ్లమ్ ఇస్ కాస్ట్ అండ్ స్పీడ్ ఆల్సో. ఇప్పుడు మీరు షాప్కి వెళ్తారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say యూ గో టు బిర్యానీ స్టాల్ ఫర్ ఎగ్జాంపుల్. అక్కడ ఏమంటాడు? సింగిల్, డబుల్, హండీ, ఫ్యామిలీ, జంబో ఉంటాయి లేదా? ఏం తేడా వస్తుంది? క్వాంటిటీ, టోకెన్ లిమిట్స్ పెరుగుతాయి. ఫ్రీ వర్షన్ లో లిమిటెడ్ టోకెన్స్ ఇస్తాడు. సో ఆ టోకెన్స్ బట్టి వచ్చే ఆన్సర్ మారుతుంది. సో ఏ టూల్స్ చార్జ్ ఆర్ లిమిట్ యూ బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ టోకెన్స్. ఫ్యూవర్ టోకెన్స్ ఈజ్ ఈక్వల్ టు చీపర్ అండ్ ఫాస్టర్. సో ఇందాక మీరు ప్రాంప్ట్ ఇచ్చే విధం చెప్పి గుర్తుందా? ప్రాంప్ట్ ఈ విధంగా ఇవ్వండి అని. అందులో సాగదీసి ఇవ్వద్దు ప్రాంప్ట్. మళ్ళీ ఇందాక చెప్పిన 5 స్టెప్స్ ఉండాలి. ద ప్రాంప్ట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు బి క్రిస్ప్ అండ్ స్మాల్. ఎందుకంటే నువ్వు ఎక్స్ట్రా ఎన్ని పదాలు ఇస్తే అన్ని టోకెన్లు వేస్ట్. నీకు అన్నెసరీగా రాయాల్సిన అవసరం లేదు. ఫన్నీ థింగ్ ఏంటంటే ప్లీజ్ రైట్ అంటారు కదా, ఆ ప్లీజ్ వల్ల నీకు 3 టోకెన్లు వేస్ట్. అవసరం లే, అదే మనిషి కాదు మంచి ప్రేమ కలగడానికి. దానికి అర్థం కాదు, నువ్వు కైండ్లీ రైట్ అన్నా ప్లీజ్ రైట్ అన్నా దానికి ఏం అర్థం కాదు. రైట్ అంటే చాలు, ప్లీజ్ రైట్, కైండ్లీ రైట్ అవసరం లేదు. యాక్చువల్లీ పొదుపుగా వాడుకోవాలి టోకెన్స్. అలానే ప్రాంప్ట్ సరిగ్గా ఇవ్వకపోతే మళ్ళీ అవుట్పుట్ రాదు. సో ఎస్పెషల్లీ ఫ్రీ వర్షన్స్ వాడుతున్నారు కాబట్టి టోకెన్ లిమిట్స్ ఉంటాయి. సో జాగ్రత్తగా వాడుకోవాలి టోకెన్స్ ని. రైట్ ఇన్ 100 words. నీకు ఎంతవరకు అవసరం అంతవరకు అడుగు. ఓకే, డిస్క్రిప్షన్ అడుగుతున్నావు, ఫేస్బుక్ లో బయో పెట్టాను, డిస్క్రిప్షన్ అడుగుతున్నావు. ఫేస్బుక్ బయోలో 70 క్యారెక్టర్స్ అలౌడ్ అన్నాడు. రైట్ ఇన్ 70 క్యారెక్టర్స్ అని చెప్పు దానికి ప్రాంప్ట్ లో. అవుట్పుట్ ఎలా కావాలో అడగచ్చు కదా, యూ కెన్ సెట్ రూల్స్ రైట్. చెప్తే ఏమవుతుంది? అవుట్పుట్ దాని తగ్గట్టు కన్సైజ్ చేసి ఇస్తుంది. నీ టోకెన్స్ ఏవైతే టోకెన్స్ వేస్ట్ అవ్వకుండా ఉంటే నువ్వు ఎక్కువసేపు వాడుకోవచ్చు ఫ్రీ వర్షన్ ని. లేదా ఒక 4 సార్లు అటు ఇటు చేయగానే లిమిట్ అయిపోయింది, ఈ రోజు రేపు వద్దున్నా అంటే. చాట్ జీపీటీ వాడుతున్నప్పుడు లిమిట్ ఎగ్జాస్టెడ్ ఫర్ డే వచ్చిందా రాలేదా? మేక్ షూర్ యూ పుట్ టోకెన్స్ ఇన్ మైండ్. ఎందుకంటే దాన్ని బట్టి మీ కాస్ట్లు వేరీ అయిపోతాయి. మెమరీ లిమిట్ కూడా ఉంటుంది. ఒకవేళ పెయిడ్ యూజర్స్ వాడారు అనుకుందాం, పెయిడ్ యూజర్స్ లో కూడా ఒక థ్రెడ్ లో అంటే కంటిన్యూస్ చాట్ చేసుకుంటూ వెళ్తున్నావు, దాంతో కాన్వర్సేషన్ బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నావు. ఒక లెవెల్ ఆఫ్ టోకెన్స్ దాటిన తర్వాత ముందేం చెప్పే మర్చిపోతుంది. దాని మెమరీ కూడా టోకెన్స్ బట్టే ఉంటుంది, దాని మెమరీ లిమిట్ కూడా టోకెన్స్ బట్టే ఉంటుంది. సో వర్షన్ కి మారిపోద్ది. ఫ్రీ వర్షన్ లో అయితే 4000 to 8000 టోకెన్స్ వరకు దానికి గుర్తుంటుంది. ఆ తర్వాత సారీ ఇట్ విల్ బిహేవ్ లైక్ గజని, ఇట్ మైట్ ఫర్గెట్. అదే మీరు పెయిడ్ వర్షన్ వాడి లేటెస్ట్ వర్షన్ వాడుతూ ఉంటే, చాట్ జీపీటీ 4o కొత్త వర్షన్ ఏంటి 4o, ఇట్ కెన్ హ్యాండిల్ అప్ టు 1,28,000 టోకెన్స్, 128K టోకెన్స్. సో పెయిడ్ వర్షన్ ఆబ్వియస్లీ అడ్వాంటేజ్లు ఉంటాయి, ఎక్కువ టోకెన్లు ఉంటుంది, ఎక్కువ లిమిట్లు ఉంటాయి. బట్ ఫ్రీ వర్షన్ వాడేటప్పుడు టోకెన్స్ దృష్టిలో పెట్టుకోండి. మరి ఎక్కువ టోకెన్స్ వేస్ట్ చేసుకోకుండా అవుట్పుట్ లిమిటెడ్ గా, నువ్వు ఇచ్చే ప్రాంప్ట్ కూడా లిమిటెడ్ గా ఉండాలి. బట్ 5 steps లో కవర్ అవ్వాలి. ప్రాంప్ట్ క్లియర్ గా అయితే మళ్ళీ అవుట్పుట్ సరిగ్గా రాదు. అందుకని టోకెన్స్ గురించి మరీ ఎక్కువ గుర్తుపడద్దు. బట్ అట్ ద సేమ్ టైం నిశ్చయం చేయడం వాడేది. యూ షుడ్ బి స్మార్ట్ ఎనఫ్ టు బ్యాలెన్స్ ద టోకెన్స్ అండ్ గివ్ ద రైట్ ప్రాంప్ట్స్ టు గెట్ ద క్లియర్ అవుట్. పర్ డే అండి జనరల్ గా ఫ్రీ వర్షన్స్ కి టోకెన్ లిమిట్ పర్ డే ఇస్తాడు. అండ్ పెయిడ్ అకౌంట్స్ లో అయితే ఓవరాల్ క్యాప్ ఉంటుంది. డేకి ఇంతగాని కాదు, ఓవరాల్ క్యాప్ ఉంటుంది. కొన్ని వర్షన్స్ కి వీక్లీ ఉంటుంది, కొన్ని వర్షన్స్ కి డైలీ ఉంటుంది. వర్షన్ కి మారిపోతుంది. ఇక వ్యూ ప్లాన్స్ లోకి వెళ్ళాం అనుకో, పర్సనల్ ప్లాన్స్ లో వెళ్తే, బిజినెస్ ప్లాన్స్ పక్కన పెడితే ఫ్రీ ప్లాన్ చూపెట్టలేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ప్లస్ ప్లాన్ కొనుక్కున్నా. ప్లస్ ప్లాన్ $20 per month. నెక్స్ట్ హై ఎండ్ ప్లాన్ కి వెళ్తే ప్రో $200 per month. ఇది కొంచెం గట్టిగా వేస్తాడు. ఒకవేళ ఇఫ్ యు ఆర్ అట్ ప్లస్ వర్షన్, నువ్వు ఏ మోడల్స్ వాడగలవు అంటే O4 mini హై, O3 అండ్ ప్రివ్యూ ఆఫ్ 4.5. ఈ మోడల్స్ వరకు నీకు యాక్సెస్ వస్తుంది పెయిడ్ ప్లాన్ లో ఉంటే. అది కూడా ఏ ప్లాన్? ప్రో ప్లాన్. దీని ప్లాన్ పేరు ప్లస్ ప్లాన్ లో ఉంటాయి. దీస్ ఆర్ ద వర్షన్స్ యూ హ్యావ్. O3 ఎలాగో బై డిఫాల్ట్ ఫ్రీలో వస్తుంది. ఈ మోడల్స్ లో కూడా మళ్ళీ తేడాలు ఉంటాయి. ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క స్పెసిఫికేషన్ బాగుంటది. అది అర్థం చేసుకుని నేర్చుకోవాలి. కొన్ని టైప్ ఆఫ్ ప్రాంప్ట్స్ ఇవ్వడానికి కొన్ని టాస్క్లకి ఒక వర్షన్ బాగుంటది, ఇంకొన్ని టాస్క్లకి ఇంకొన్ని వర్షన్స్ బాగుంటాయి, విచ్ ఐ విల్ డిస్కస్ నౌ గోయింగ్ ఫార్వర్డ్. సో యాజ్ ఐ టోల్డ్ యూ, రైట్ ఎ లాంగ్ సూపర్ డీటెయిల్ అంటే ఇవ్వకుండా రైట్ 3 clear tips on saving money.
రైట్ ఎలాబొరేటెడ్ ఆన్సర్ ఇట్లాంటి ఇచ్చామనుకో అది అవుట్పుట్ ప్రాంప్ట్ ఎక్కువ వాడేస్తుంది, టోకెన్స్ వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇచ్చే ప్రాంప్ట్ లో ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. టోకెన్స్ అనేది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ తెలుసుకోవాలి. రైట్, మీరు ఇంకా ప్రాంప్ట్ ఇది కూడా మెన్షన్ చేయొచ్చు. కీప్ ద ఆన్సర్ అంటారు 150 టోకెన్స్. టోకెన్ టార్గెట్ కూడా వచ్చి ఎంతలోనే నాకు ఆన్సర్, దాని దగ్గర నీకు క్వాలిటీ మారచ్చు. మళ్ళీ తక్కువ నీకు ఎక్కువ టోకెన్స్ లేవనుకో దాని దగ్గర కన్సెస్ స్మాల్ ఆన్సర్ ఇట్లా పడేస్తుంది. అయితే ఎక్కువ అనలైజ్ చేసి ఇంకొంచెం డెప్త్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఫ్రీ వెర్షన్ కి పెయిడ్ వెర్షన్ కి ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో కీప్ ద కాన్సెప్ట్ ఆఫ్ టోకెన్స్ ఇన్ మైండ్ అండ్ కీప్ ద 5 steps ఆఫ్ ప్రాంప్టింగ్ ఇన్ మైండ్ వైల్ రైటింగ్ ప్రాంప్ట్స్. మీకు స్పెషల్ గా టోకెన్స్ కనిపించేది అయితే ఉండదు. చాట్ జీపీటీ వాడుతున్నప్పుడు ఎన్ని టోకెన్స్ మిగిలి అవుట్పుట్ కనిపించే సిస్టమ్ అయితే లేదు. హౌ మెనీ టోకెన్స్ ఆఫ్ O3 మోడల్ అవైలబుల్ చూసినా, సో దీనికి కూడా తెలియదు చూపేది. యూ కెనాట్ నో హౌ మెనీ టోకెన్స్ లెఫ్ట్, ఇట్ డజంట్ షో. అట్లీస్ట్ ఇప్పటికైతే లేదు ఫీచర్. ఫ్యూచర్ లో ఏమైనా రావచ్చు. ప్రస్తుతం మనం ఎన్ని వాడాం, ఎన్ని అవైలబుల్ ఉన్నాయి చూసుకోవడానికి ప్రస్తుతానికి ఆప్షన్ అయితే లేదు చాట్ జీపీటీ వాడితే. ఓపెన్ ఏ వాడితే కనిపిస్తుంది. చూడండి కానీ మర్చిపోండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది. అదేదో కొంచెం క్రేజీగా అనిపించింది అనుకో మళ్ళీ ఇదంతా ఏంద్రా బాబు అని భయపడతారు. మీకు యాజ్ అ పార్ట్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ యూ డజంట్ నీడ్ ఎనీ ఆఫ్ దాట్. ఆ టెక్నికల్ స్టఫ్ మీకు అవసరం లేదు కాబట్టి నేనేం చూపించలేదు. నా చాట్ జీపీటీ లాగౌట్ చేయాల్సి వచ్చింది లాగిన్ అవ్వాలంటే కొత్తగా. లెట్ మీ లాగౌట్ ఆఫ్ దిస్. ఈ ఓపెన్ ఏ ఎవరు వాడతారంటే ఇట్ ఈస్ లైక్ ద బ్యాక్ ఎండ్ ఆఫ్ చాట్ జీపీటీ. సో మీకు సొంత జీపీటీలు చేసి ఇంట్రెస్ట్ ఉన్నా, ఏజెంట్లు చేసే ఉద్దేశం ఉన్నా, అంటే జనరేటివ్ ఇంజనీర్స్ కి వాళ్ళకి ఆ టోకెన్స్ ఏపీఐ ఎన్ని అవసరం అవుతాయి. మనం ఫ్రంట్ ఎండ్ లో వాడతాం కాబట్టి వీ డోంట్ నీడ్ ఎనీ ఆఫ్ దాట్. సో దానికి ఓపెన్ ఏ వాడితే ప్లాట్ఫామ్ ఉంటుంది. platform.openai.com లోకి వెళ్తే లెట్ మీ క్విక్లీ లాగిన్ దేర్. So this is how the backend of OpenAI looks like. This is the backend of OpenAI looks like. ఇక్కడ మీకు ఈ టోకెన్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి అనమాట. టెక్స్ట్ టోకెన్స్ కి అయితే ప్రైసింగ్ ఎలా ఉంటుంది, ప్రైస్ పర్ 1 million టోకెన్స్. 10 లక్షల టోకెన్స్ కి ఇన్పుట్ కి అయితే $2 ఖర్చు అవుతుంది, అవుట్పుట్ కి అయితే $8 ఖర్చు అవుతుంది. ఆల్రెడీ ఇంతకు ముందు ఇచ్చిన అవుట్పుట్ నే మళ్ళీ వాడాల్సి వస్తాయి. క్యాష్ ఇన్పుట్ నే మళ్ళీ వాడితే $0.5 ఖర్చు అవుతుంది. సో దీస్ ఆర్ ద ప్రైజింగ్ లిమిట్స్ ఇఫ్ యూ వాంట్ టు బై ఫ్రమ్ ద ఏపీఐ డైరెక్ట్లీ. చాట్ జీపీటీ వాడుతున్నప్పుడు అయితే టోకెన్ లిమిట్స్ ఏం కనిపించవు, తెలియదు. ఒకవేళ టోకెన్ లిమిట్స్ కనిపించాలి, తెలియాలి, చూడాలి అనుకుంటే మీరు ఏపీఐలోకి లాగిన్, ఐ మీన్ ప్లాట్ఫామ్ లోకి లాగిన్ అవ్వాలి. ఓపెన్ ఏ ప్లాట్ఫామ్ లోకి దాంట్లో అకౌంట్ ఉంటే అక్కడి నుంచి డైరెక్ట్ వాడతా అంటే దెన్ యూ సీ ద ప్రైజింగ్ స్ట్రక్చర్, టోకెన్స్ లిమిట్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. ఇక్కడ ప్లే గ్రౌండ్ ఉంటుంది, దీంట్లోకి వెళ్ళి నువ్వు సొంత జీపీటీలు బిల్డ్ చేసుకోవడం, కోడ్ రాసుకోవడం ఇవన్నీ కూడా చేయొచ్చు. మనం మార్కెటింగ్ లో ఉన్నాం కాబట్టి మనకి ఇవన్నీ అక్కర్లా. మనకు కావాల్సింది ఏంటి, ఈ చాట్ జీపీటీని ఏఐని మనం మార్కెటింగ్ కోసం ఎలా వాడుకోవాలి. దట్ ఈస్ వాట్ యువర్ ఇంటెన్షన్ ఇస్. సో ఏం అవసరం లేదు, మనం చాట్ జీపీటీ వాడితే సరిపోతుంది. బట్ ఆ చాట్ జీపీటీ వాడేటప్పుడు యాజ్ టోల్ యూ టోకెన్ లిమిట్స్ అయితే కనిపించవు. నౌ లెట్ us కమ్ టు ద మార్కెటింగ్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు ఏఐని మార్కెటింగ్ కోసం ఎలా వాడతాం, లెట్స్ టాక్ అబౌట్ ద ఏఐ మార్కెటింగ్ పార్ట్. సో యూజింగ్ ఏఐ ఆర్ జనరేట్ ఏఐ ఫర్ మార్కెటింగ్ ఇస్ కాల్డ్ యాజ్ ఏఐ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, యూజింగ్ డిజిటల్ డివైసెస్ అండ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఫర్ మార్కెటింగ్ ఇస్ డిజిటల్ మార్కెటింగ్. ఒకప్పుడు ఏం చేసేవారు, పాంప్లెట్లు, బ్యానర్లు రోజులు వేసినారు, దాన్ని ట్రెడిషనల్ మార్కెటింగ్ అన్నాం. ఇప్పుడు డిజిటల్ డివైస్లు, ఏ ప్లాట్ఫామ్స్, ఇంటర్నెట్ వాడటం మొదలెట్టాం, దాన్ని ఇంటర్నెట్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ అన్నాం. ఫ్యూచర్ లో ఏ వాడి, ఏ ఏజెంట్స్ వాడి, ఏ బాట్స్ వాడి మార్కెటింగ్ చేస్తాం, దాన్ని ఏ మార్కెటింగ్ అనబోతారు. సో ద ల్యాండ్స్కేప్ విల్ స్లైట్లీ చేంజ్. డిజిటల్ మార్కెటింగ్ ఉన్న దాంట్లో ఎంతవరకు మారుతుంది, ఏం మారుతుంది, విల్ డిస్కస్ దాట్ నౌ. సో ఏఐ మార్కెటింగ్ ఇస్ ద థింగ్ ఆఫ్ ది ఫ్యూచర్. ఏఐ వాడి మార్కెటింగ్ చేయడం. మళ్ళీ మార్కెటింగ్ అంటే ఏంటి, అది ఎప్పటికీ మారదు. మార్కెటింగ్ అంటే ఏంటి, నీ దగ్గర ఉన్న ప్రొడక్ట్ ని కమ్యూనికేట్ చేయడం, కమ్యూనికేటింగ్ యువర్ ప్రొడక్ట్స్ వాల్యూ టు పీపుల్ హూ కెన్ బై ఇట్. నా దగ్గర ప్రొడక్ట్ ఉంది, అది గొప్పది, ఆ విషయం తెలియాలి, కమ్యూనికేట్ చేయాలి. అవునా కదా? ఎలా కమ్యూనికేట్ చేస్తారు, త్రూ అడ్వర్టైజ్మెంట్స్. అంతే కదా, జనాలతో మాట్లాడాలంటే ఎలా మాట్లాడుతుంది కంపెనీ, యాడ్స్ లాంచ్ చేస్తారు. అదే టెక్స్ట్ యాడ్ అవ్వచ్చు, ఇమేజ్ యాడ్ అవ్వచ్చు, వీడియో యాడ్ అవ్వచ్చు. సో నేను మార్కెటింగ్ కోసం ఒక కంటెంట్ తయారు చేసుకుంటా, మార్కెటింగ్ మెటీరియల్ తయారు చేసుకుంటా, టెక్స్ట్ రూపంలోనో, ఇమేజ్ రూపంలోనో, వీడియో రూపంలోనో కంటెంట్ తయారు చేసుకుంటా, నా మార్కెటింగ్ కంటెంట్ తయారు చేసుకుంటా, అది జనాలకి రీచ్ అయ్యేలా చేస్తా. దట్ ఈస్ వాట్ మార్కెటింగ్ ఈజ్ ఎండ్ ఆఫ్ ది డే, రైట్? సో అది ఆన్లైన్ లో చేస్తున్నాం కాబట్టి డిజిటల్ మార్కెటింగ్, ఇంటర్నెట్ మార్కెటింగ్ అన్నాం. ఇప్పుడు ఏ వాడుతున్నాం కాబట్టి ఏ మార్కెటింగ్ అంటున్నాం. సో ఆ మార్కెటింగ్ మెటీరియల్ తయారు చేయడం, జనానికి రీచ్ అయ్యేలా చేయడం, రెండు భాగాలు ఇక్కడ. 2 types. ఒకటి నీ కంటెంట్ ఉండాలి, జనాన్ని రీచ్ అవ్వాలంటే ఏదో మెటీరియల్ ఉండాలి నీ దగ్గర. సో మార్కెటింగ్ మెటీరియల్ టెక్స్ట్ అవ్వచ్చు, ఇమేజ్ అవ్వచ్చు, వీడియో అవ్వచ్చు, మార్కెటింగ్ మెటీరియల్ తయారు చేసుకోవాలి, అది జనానికి రీచ్ అయ్యేలా చేయాలి. ఇట్ హ్యాస్ టు రీచ్ ద ఆడియన్స్. సో దానికి ఎలా యూజ్ చేస్తామంటే, వాట్ ఆర్ ద ఏ టూల్స్ విల్ బి యూజింగ్ ఫర్ టెక్స్ట్ కంటెంట్. టెక్స్ట్, ఇమేజ్, వీడియోస్, 3 రకాల కంటెంట్ వాడతాం మనం. జనానికి రీచ్ చేయడానికి వాట్ టైప్ ఆఫ్ కంటెంట్ వీ హ్యావ్. వెబ్సైట్ లో బ్లాగ్ ఆర్టికల్స్ రాస్తే టెక్స్ట్ కంటెంట్, ఇమేజెస్ గ్యాలరీలు తయారు చేస్తే, లేదా సోషల్ మీడియాలో ఇమేజ్ పోస్టులు పెడితే ఇమేజ్ కంటెంట్, యూట్యూబ్ లో షార్ట్స్, యూట్యూబ్ లో వీడియోలు షార్ట్స్ పెట్టాం, ఇన్స్టాలో వీడియోలు పెట్టాం, వీడియో కంటెంట్. సో ఈ 3 రకాల కంటెంట్ తయారు చేస్తే కదా జనాలు రీచ్ అయ్యేది. సో దేనికి ఏ పాపులర్ ఏ టూల్స్ అని చెప్తావు, రైట్? చాట్ జీపీటీ ఉంది, జెమినీ ఉంది, మెటా ఉంది, గ్రాక్ ఉంది, డీప్ సీక్, క్లాడ్, పర్ప్లెక్సిటీ.
These are the 7 top tools in the market right now, especially for text content. Text content కోసం ఈ 7 చాలా పాపులర్ ఉన్నాయి. అందులో అందరూ మేజర్ యూజ్ చేసేది ఏంటి? చాట్ జీపీటీ. ప్రస్తుతానికి మిగతా కన్నా ఇంకా చాట్ జీపీటీ ఎంతోమంది అడ్వాన్స్గా ఉంది మిగతాకి ఓవరాల్ గా మాట్లాడితే. కానీ స్పెసిఫిక్ యూస్ కేసెస్ పరంగా మాట్లాడితే మళ్ళీ మోడల్స్ మారిపోతాయి. ఇప్పుడు చాట్ జీపీటీలో కూడా అన్ని మోడల్స్ ఒకటి కాదు, దేని స్పెషాలిటీస్ దానికి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, if I go down, so these are the versions available in ChatGPT right now. ChatGPT O3, GPT 4o, 4o mini, O4 mini, O4 mini high and 4.5. These are the versions. ఈ రోజుకున్న వర్షన్స్ తర్వాత మళ్ళీ మారిపోవచ్చు. దీంట్లో మళ్ళీ దేని స్పెషాలిటీ దానికి ఉంటుంది. ఐ కైండ్ ఆఫ్ బ్రాట్ దెమ్ విత్ ఎగ్జాంపుల్స్. లైక్ GPT O3 అంటే ఒక బడ్జెట్ లో దొరికే స్మార్ట్ ఫోన్ లాంటిది. అంటే మనం వాడే రెడ్మీలు ఉంటాయి కదా, వివో, ఓపో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లాంటిది. చిన్న చిన్న బేసిక్ టాస్క్లు ఆన్సరింగ్ కి, క్యాజువల్ కంటెంట్ రైటింగ్ కి బాగుంటుంది. చిన్న చిన్న టాస్క్ కి, చిన్న చిన్న కంటెంట్ రైటింగ్ కి బాగుంటుంది, బాగా యూజ్ అవుతుంది. ఏ వర్షన్? O3. నెక్స్ట్ 4o వర్షన్ ఈజ్ లైక్ ఐఫోన్ ప్రో మ్యాక్స్. ఇది అడ్వాన్స్డ్ అనమాట. O3 కన్నా చాలా అడ్వాన్స్డ్. ఆల్ ఇన్ వన్, ఫాస్ట్, స్మార్ట్, కెన్ సీ ఇమేజెస్, కెన్ రీడ్ పీడిఎఫ్స్ అండ్ ఈవెన్ కెన్ టాక్. అడ్వాన్స్డ్ వర్షన్ ఇది. సో అడ్వాన్స్డ్ అన్ని పనులు చేయగలిగి మల్టీ మోడల్ ప్రాంప్ట్స్ ఇస్తున్నప్పుడు, సో ఎక్సెల్ షీట్ ఇచ్చి అనలైజ్ చేసి డేటా అవుట్పుట్ తీ అని చెప్పాం అనుకో, అలాంటి వాటికి O3 వాడితే రిజల్ట్ బాగా రాదు. 4o వాడాలి. నెక్స్ట్ 4o మినీ. దిస్ ఈజ్ లైక్ ఎ స్మార్ట్ వాచ్ విత్ వాయిస్. అంటే సేమ్ దీని లాంటిదే, మల్టిపుల్ క్యాపబిలిటీస్ ఉంటాయి, బట్ లైటర్ వర్షన్. అంటే ఐఫోన్ లోనే ఇప్పుడు ప్రో మ్యాక్స్ ఉంటాయి కదా, సో లైటర్ వర్షన్ అనమాట. ఇట్ కెన్ ఆల్సో డూ ఆల్ థింగ్స్, బట్ ఇట్స్ లైటర్ వర్షన్. కాస్ట్ ఎఫెక్టివ్, స్పీడ్ ఎక్కువ ఉంటుంది, రైట్? అవుట్పుట్ అదే పర్ఫెక్ట్ గా ఇచ్చింది. ఇది దానికన్నా కొద్ది తక్కువ ఉండొచ్చు, కానీ స్పీడ్ చేస్తుంది. షార్టర్ వర్షన్ కి బాగుంటుంది అన్నట్టు, లైట్ వెయిట్ వర్షన్ అని చెప్పుకోవచ్చు. సో పేర్లో ఉంటుంది 4o, ఇది 4o మినీ. O4 మినీ స్మాల్ బట్ స్మార్ట్ ఫోన్. ఇది ఇంకా చిన్న వర్షన్ అన్నట్టు, లైటర్ వర్షన్ ఆఫ్ 4o. ఫాస్టర్, చీపర్, డీసెంట్ బ్రెయిన్. సూపర్ గా కాకపోయినా డీసెంట్ గా పనిచేస్తుంది. నెక్స్ట్ O4 మినీ హై. దానికి మినీకి 4G అప్గ్రేడ్ ఇచ్చినట్టు, మోర్ ఎక్యురేట్, మోర్ రిలయబుల్ వెన్ కంపేర్డ్ టు O4 మినీ. సో మరి ఇంత చీప్ వర్షన్ వద్దనుకుంటే కొంచెం హై ఎండ్ వర్షన్కి వెళ్ళాలి. ఫైనల్లీ 4.5. దిస్ ఇస్ లైక్ ద సూపర్ స్పెషల్ మోడల్. ఇంకా పూర్తిగా మార్కెట్లోకి రాలా, ఓన్లీ లిమిటెడ్ వర్షన్ ఇచ్చాడు. నాకు కూడా ఓన్లీ లిమిటెడ్ వర్షన్ ఇచ్చాడు పెయిడ్ అకౌంట్ లో కూడా. సో ఇంకా పూర్తిగా రాలా, టెస్టింగ్ లో ఉంది. సో దిస్ ఈజ్ లైక్ ఎ ఫోన్ విత్ DSLR కెమెరా, అంటే ఎక్స్ట్రీమ్ ఎబిలిటీస్ అనమాట. లైక్ ఎలా అంటే ఇట్ కెన్ డూ వెరీ డీప్ అనాలిసిస్, రీసెర్చ్ అండ్ గివ్ వెరీ ఇన్సైట్స్, వెరీ గుడ్ ఇన్సైట్స్. సో దిస్ ఇస్ ద లేటెస్ట్ వర్షన్ దట్ ఈస్ కమింగ్. సో ఇలా డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి. ఏ వర్షన్ దేనికి బెస్టో ఆ వర్షన్ కి మీరు దానికి వాడుకుంటే బాగుంటుంది. సో ఏ టూల్స్ యాజ్ ఐ టోల్డ్ యూ, టెక్స్ట్ కోసం అయితే దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ వన్స్ ఇన్ ద మార్కెట్ రైట్ నౌ. ChatGPT, Gemini, Meta, Grok, DeepSeek, Claude and Perplexity. Claude is more good for coding related things. అలా దీంట్లో కూడా ఏ వర్షన్ దేనికి బాగుంటుంది, దేనికి బాగుంటుంది దాని తగ్గట్టు వాడుకోండి. ఇఫ్ యూ వాంట్ క్రియేట్ ఇమేజెస్ చేయడానికి వీ హ్యావ్ టూల్స్ కాల్డ్ ChatGPT లో కూడా దే గివ్ యూ ఇమేజెస్, బట్ యూ నీడ్ టు ఆన్ దిస్ లైబ్రరీ కాల్డ్ as DALL-E. అలాగే మిడ్ జర్నీ లేటెస్ట్ వర్షన్ ఏంటంటే version 6. మిడ్ జర్నీ, DALL-E, అడోబ్ వాడిది Firefly ఉంటుంది. సి దీస్ ఆర్ పెయిడ్ టూల్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఫ్రీ గురించి మాట్లాడట్లా, పెయిడ్ టూల్స్ ఏ మాట్లాడుతున్నా, రైట్? సో ఇమేజ్ తయారు చేసుకోవడానికి ఇవి బయట మార్కెట్ లో ఉన్న పాపులర్ టూల్స్ అనమాట. ChatGPT వాడచ్చు. ఆబ్వియస్లీ ఎక్కువ టోకెన్స్ ఖర్చు అయితే ఇమేజ్లు తయారు చేయాలంటే. సో ఫ్రీ వర్షన్ లో 4 ఇమేజ్లు 2-3 ఇమేజ్లు చేయగానే ఏమంటాడు, కలిమిలింగ్ అంటాడు, రైట్? సో బికాస్ దే కన్స్యూమ్ లాట్ ఆఫ్ టోకెన్స్, ఇఫ్ యూఆర్ క్రియేటింగ్ ఇమేజెస్. సో పెయిడ్ వర్షన్ అనుకో ఎక్కువ లిమిట్స్, ఎక్కువ టోకెన్స్ ఉంటాయి కాబట్టి యూ కెన్ క్రియేట్ మోర్ ఇమేజెస్, రైట్? సో ChatGPT కూడా చేసిస్తుంది. ChatGPT లో వాడచ్చు, పైలట్ లో వాడచ్చు. రెండింటికి పేరెంట్ కంపెనీ ఒకటే, OpenAI. వాడే మోడల్ పేరు DALL-E ఇమేజ్ చేయడానికి. లేదు వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ as మిడ్ జర్నీ. రియలిస్టిక్ గా ఇమేజ్ ఉండాలంటే జనరల్ గా పీపుల్ ప్రిఫర్ చేసేది ఏంటి? మిడ్ జర్నీ. రియలిస్టిక్ ఇమేజెస్ ఇస్తుంది మిడ్ జర్నీ. నెక్స్ట్ అడోబే Firefly. అడోబే సూట్ ఉంటుంది తెలుసు కదా, ఫోటోషాప్, ఇల్లుస్ట్రేటర్ ఎన్ని కలిపి అడోబే సూట్ ఉంటుంది కదా. అడోబ్ వాడు కూడా కొత్త AI టూల్ తీసుకొచ్చాడు వాడు, దాన్ని అడోబే Firefly Gen 3 అంటాం. దాంట్లో వర్షన్ 3 Gen 3 నడుస్తుంది ప్రస్తుతానికి. దీంట్లో ఏంటంటే లైసెన్స్డ్ ఇమేజెస్ వస్తూ ఉంటాయి కాబట్టి హ్యాపీగా వాడేసుకోవచ్చు. లేకపోతే అందులో వర్షన్ తీసుకుని దాన్ని ఫోటోషాప్ ఎడిట్ చేయడం ఇట్లాంటివి చేసుకోవచ్చు, రైట్? క్యాన్వా కూడా వాడచ్చు ఇమేజ్ క్రియేషన్ కోసం. క్యాన్వా AI ఇక్కడ నోట్ చేయలేదు కానీ క్యాన్వా AI కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ స్టేబుల్ డిఫ్యూజన్. ఆన్లైన్ లో కాకుండా ఆఫ్లైన్ లో చేసుకోవాలనుకుంటే యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ స్టేబుల్ డిఫ్యూజన్ అని ఉంటుంది. సో గూగుల్ కూడా ఇమేజెస్ ఇచ్చే వర్షన్ ఉంది. అది ఏంటంటే ఎడిటింగ్ బాగుంటుంది, క్రాప్ చేయి లేదా కలర్ మార్చని చెప్పడానికి బాగా నిద్దు అనమాట. సో గూగుల్ది జెమినీది కూడా వర్షన్ ఉంది. గూగుల్ ఇమేజ్ Gen 3 అంటాం దాన్ని. సో జెమినీలోనే పనిచేస్తుంది. దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద పాపులర్ ఇమేజ్ క్రియేషన్ టూల్స్ ఫర్ Gen AI. నెక్స్ట్ ఇస్
వీడియో టూల్స్ కాస్ట్లు బాగా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇమేజ్లే ఎక్కువ టోకెన్లు వాడతాయి, వీడియోలు ఇంకెన్ని టోకెన్లు వాడతాయి. ఒక వీడియో అంటేనే బంచ్ ఆఫ్ ఇమేజెస్, 100 ఇమేజ్లు వెంటనే తిప్పితే ఏమవుతుంది, వీడియో అవుతుంది. సో ఇమేజ్లకి అన్ని టోకెన్లు వాడుతున్నప్పుడు వీడియోకి ఎన్ని టోకెన్స్ వాడుతుంది, ఫుల్ వాడేస్తుంది అనమాట. రైట్, అందుకని కాస్ట్లు ఎక్కువ ఉంటాయి. వీడియో టూల్స్ అన్ని కూడా కాస్ట్లు ఎక్కువ ఉంటాయి. సో చాట్ జీపీటీలో కూడా వీడియో టూల్ ఉంటుంది. ఇట్ కెన్ క్రియేట్ వీడియోస్, బట్ యూ నీడ్ టు గో ఫర్ నెక్స్ట్ వర్షన్ ఆఫ్ ప్లాన్ చూసాక కదా ప్లస్ లో నేను ప్రోకి వెళ్ళాలి, $200 per month. ఆ లైబ్రరీ పేరు ఏంటంటే సొరా, ఆ మోడల్ పేరు. ఇమేజ్లకి అయితే డాలీ, వీడియోస్కి అయితే సొరా వర్షన్ వాడితే ఏమవుతుంది అంటే ఇట్ కెన్ క్రియేట్ 10 to 20 seconds క్లిప్స్, లైవ్ యాక్షన్ లాగా కనిపిస్తాయి. నువ్వు దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. 10 to 10 ప్రాంప్ట్ ఇస్తే 10-20 seconds వీడియో క్లిప్ జనరేట్ చేసి ఇవ్వగలుగుతుంది. బట్ హ్యూజ్ టోకెన్స్ అవసరం అవుతాయి. సో యూ నీడ్ టు గో ఫర్ $200 ప్లాన్. నెక్స్ట్ గూగుల్ VO2, దిస్ ఇస్ ఎ న్యూ వన్. బట్ దీని రెస్ట్రిక్షన్స్ దీనికి ఉన్నాయి. ఈ జనరల్ గా సోషల్ మీడియాలో పెట్టే చిన్న వీడియోల కోసం పనిచేస్తాయి. రైట్, 720 పిక్సెల్ ఇస్తుంది, 8 seconds మాత్రమే ఇస్తుంది, MP4 వర్షన్ ఇస్తుంది. సో గూగుల్ VO2 జెమినీలోనే ఉంటుంది. రైట్, ఐ థింక్ యూ నీడ్ ఎ పెయిడ్ వర్షన్ ఆఫ్ జెమినీ ఫర్ దిస్. దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే 720 పిక్సెల్స్, 1028 1040 పిక్సెల్ ఇయ్యదు. 720 ఇస్ ద లాస్ట్, 8 seconds ఇస్తుంది. చిన్న సోషల్ మీడియా బైట్స్ కోసం పనికొస్తుంది తప్ప అడ్వాన్స్ లెవెల్ పనిచేయదు. జెమినీ లోపల ఉండేది, జెమినీ లోపల అంటే గూగుల్ ఉండేది. నెక్స్ట్ వీ హావ్ సంథింగ్ కాల్డ్ as రన్వే ML. రన్వే వెరీ పాపులర్ ఇన్ ద క్రియేటర్ ఇండస్ట్రీ, బట్ వెరీ కాస్ట్లీ ఆల్సో. ఓకే, దీంతో రకరకాలు చేయొచ్చు. ఒక ఇమేజ్ ఇచ్చి దాంతో పలానా ప్రాంప్ట్ ఇచ్చి చేయించేయచ్చు, లేకపోతే ఒక వీడియోని ఇంకో వర్షన్ లో మార్చేయచ్చు, చాలా చేయొచ్చు. రన్వే ఇస్ ఆల్సో వెరీ పాపులర్ టూల్ ఇన్ ద వీడియో మార్కెట్. నెక్స్ట్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ as Pika, విచ్ ఇస్ యూజ్డ్ టు క్రియేట్ వీడియోస్. నువ్వు ఒక వీడియో ఇచ్చి మొత్తం దీన్ని మీమ్ కింద మార్చమన్నా, క్లే మోషన్ కింద మార్చమన్నా, 3D కింద మార్చమన్నా చేస్తుంది. సో దిస్ ఇస్ another టూల్. అలాగే లూమా డ్రీమ్ మెషిన్, వన్ మోర్ టూల్ ఇస్ లూమా డ్రీమ్. సో ఇది ఎలాంటిదంటే సినిమాలకు ఎక్కువ పనికి వస్తుంది. అంటే కెమెరా డెప్త్ల కోసం, ఏదో ఆబ్జెక్ట్ పడిపోతుంటే 3D యాంగిల్లో వీడియోస్ కింద రావడం, ఇలాంటి వాటికి లూమా అనేది బాగుంటుంది. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టూల్స్ వీ హ్యావ్ ఇన్ ద మార్కెట్ ఫర్ AI. ఎన్ని ప్రాక్టీస్ చేసి వాడుతూ ఉంటే అలవాటు అవుతుంది. అయినా ఇట్ విల్ బి హార్డ్ ఇనిషియల్లీ, బట్ చేస్తే అలవాటు అవుతుంది. కానీ చాలా వరకు పెయిడ్ వర్షన్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ ఇమేజ్ అండ్ వీడియోస్. సో నౌ కమ్స్ ద మెయిన్ పార్ట్, హౌ టు యూజ్ చాట్ జీపీటీ యాజ్ అ డిజిటల్ మార్కెటర్. ఒక డిజిటల్ మార్కెటర్ చేయాల్సిన పనుల్లో ఎంత శాతం చాట్ జీపీటీ చేయగలుగుతుంది? కరెక్ట్ గా వాడగలిగితే 70-80% టాస్క్లు చేయగలుగుతారు. మీకు ప్రాంప్టింగ్ పర్ఫెక్ట్ గా అలవాటు అయితే మీరు రోజు చేయాల్సిన టాస్క్లలో 70-80% ప్లేసెస్ లో ఇది హెల్ప్ చేయగలుగుతుంది చాట్ జీపీటీ. ఏంటి అంటే ఫస్ట్ మార్కెట్ అండ్ కాంపిటేటర్ రీసెర్చ్. మార్కెటింగ్ లో మనం ఫస్ట్ చేసేది ఏంటి? రీసెర్చ్ చేస్తాం. SEO కీవర్డ్ రీసెర్చ్ చేస్తాం, యాడ్స్ కైనా సరే కాంపిటేటర్ రీసెర్చ్ చేస్తాం, ఎవడ యాడ్లు ఏం పెడతాడు ఏంటని చూస్తాం. సేమ్ అలాగే అలా మార్కెట్ రీసెర్చ్ చేయాలి, స్వాట్ అనాలిసిస్ చేయాలంటే నీ ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చాట్ జీపీటీకి నీ ప్రొడక్ట్ గురించి 2 లైన్లు రాసి కాంపిటేటర్ పేర్లు 2 మెన్షన్ చేసి రీసెర్చ్ చేసి స్వాట్ అనాలిసిస్ చేయాలంటే చేసేయగలుగుతుంది కూడా. వర్షన్ 4.5 వాడితే బాగుంటుంది. డీప్ అనాలిసిస్ బాగుంటుంది అని చెప్పి గుర్తుందా? ఆ డీప్ అనాలిసిస్ కి 4.5 బాగుంటుంది. ఫ్రీ అకౌంట్ లో నాకు తెలిసి 4.5 ఇంకా రాలేదు. పెయిడ్ వర్షన్ లో ఇస్తున్నాడు కానీ లిమిటెడ్ గా ఇస్తున్నాడు. ఇదంతా ఈ రోజుకి వర్తిస్తుంది. 3 నెలల్లో సినిమా మారచ్చు, 4.5 ఫ్రీగా ఇచ్చేయచ్చు, 4.5 మించి 5.2 రావచ్చు. సో పిక్చర్ అవి బాకీ, ఇప్పుడు దాకా ఉన్నదే చెప్తున్నా. ఇంకా అడ్వాన్స్ వర్షన్స్ బంగారులో వస్తాయి కూడా, డౌట్ లేకుండా. రైట్, సో మార్కెట్ రీసెర్చ్, కాంపిటేటివ్ అనాలిసిస్ చేయించుకోవచ్చు. మెయిన్ పార్ట్ ఆడియన్స్ అండ్ పర్సోనా బిల్డింగ్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు, అది క్లారిటీ ఉంటేనే నువ్వు మార్కెటింగ్ లో పర్ఫెక్ట్ గా లాంచ్ చేయగలుగుతావు. క్యాంపెయిన్స్ చేసి ఇంకోటి చేసిన. సో డిజిటల్ మార్కెటింగ్ లో ఎప్పుడు సక్సెస్ అవుతావు? వెన్ యూ నో యువర్ టార్గెట్ ఆడియన్స్ క్లియర్లీ. సో దాని రీసెర్చ్ కూడా, ఆ టార్గెట్ ఆడియన్స్ ఐడెంటిఫై చేయడానికి కూడా చాట్ జీపీటీ హెల్ప్ చేస్తుంది, ప్రొవైడెడ్ యూ గివ్ ద రైట్ ప్రాంప్ట్స్. లేదు నీ దగ్గర ఆల్రెడీ కొంత డేటా ఉంది, దాన్ని అప్లోడ్ చేసి ఈ డేటాని అనలైజ్ చేసి వాళ్ళ పర్సన్ చెప్పారని చెప్తారు. సో ఇట్ కెన్ గివ్ యూ ద డెమోగ్రాఫిక్స్, ఏజ్, వాళ్ళ టార్గెట్, నా ప్రోడక్ట్ ఇది, నేను ఇది అమ్ముతున్నా, ఇది ఎవరికి అమ్మితే బాగుంటుంది చెప్పండి చెప్తుంది. సో పర్సోనా బిల్డింగ్ ఆర్ టార్గెటింగ్ చేయొచ్చు. తర్వాత కంటెంట్ స్ట్రాటజీ ఆర్ క్యాలెండర్స్ క్రియేట్ చేయడం. ఏ రోజు ఏం చేయాలి, క్యాలెండర్ తయారు చేయడం ఇస్ నౌ మచ్ ఈజియర్. సో డిజిటల్ బ్రాలీకి నెక్స్ట్ 30 days కి క్యాలెండర్ తయారు చేయి. వరల్డ్ లో ఆ డేట్స్ కున్న రెఫరెన్సెస్ చూడు, ఆ డేట్ కున్న ప్రయారిటీస్ చూడు, దాన్ని బట్టి నాకు మంచి 30 రోజులకి 30 రోజులు తెరబడే క్యాలెండర్ తయారు చేయి, చేసిస్తుంది. ఇప్పుడు ఈ 30 రోజులకి ఇమేజ్లు పోస్టులు తయారు చేస్తుంది. నువ్వు ఇవన్నీ తీసుకెళ్లి సోషల్ మీడియాలో షెడ్యూల్ చేసుకోవాలి. సో SEO పరంగా ఎలా ఉపయోగపడుతుంది? కంటెంట్ రాయడానికి నేను చెప్పక్కర్లేదు, ఎప్పుడైనా చెప్పింది అదే. ఈమెయిల్స్ రాయడానికి, ల్యాండింగ్ పేజ్ చేయడానికి, వీడియో స్క్రిప్ట్ చేయడానికి అన్నిటికీ వాడచ్చు. రైట్, అండ్ దెన్ SEO ఆప్టిమైజేషన్ కూడా. నీ URL ఇచ్చి, ఫస్ట్ ర్యాంక్ అవుతున్నాడు URL ఇచ్చి, ఈ రెండింటికి తేడా ఏంటి, నేను ఎందుకు ర్యాంక్ అవ్వట్లే, వీడు ఎందుకు ర్యాంక్ అవుతున్నాడు, దాని తగ్గట్టు నేను అలా ఇంప్రూవ్ చేసుకోవాలి చెప్పు అంటే సలహాలు ఇచ్చింది.
వాడి హెడ్డింగ్ ఇట్లా ఉంది, టైటిల్ ఇట్లా ఉంది, నువ్వు ఇట్లా మార్చుకో. అలా ఎస్ఈఓ కోర్స్ కూడా వాడచ్చు, రైట్. అండ్ దెన్ సోషల్ మీడియా ఇంక ఇది చెప్పక్కల్లా, ఈ ట్వీట్లన్నీ ఇచ్చి అనలైజ్ చేసి దాంట్లోనే డేటా అనలైజ్ చేయి. లేదా నాకు గూగుల్ రివ్యూస్ అన్ని డేటా దానికి ఇస్తా, ఎక్సెల్ షీట్లో గూగుల్ రివ్యూస్ అన్ని స్టడీ చేసి నాకు మ్యాక్సిమం కంప్లైంట్స్ ఏం వచ్చినాయి చెప్పు, లేకపోతే మ్యాక్సిమం ఏం పొగిడారో చెప్పు, మ్యాక్సిమం ఏం తిట్టారో చెప్పు. అలా మొత్తం పర్ఫార్మెన్స్ ఇన్సైట్స్ రిపోర్ట్స్ లాంటివి కూడా తయారు చేస్తుంది. గూగుల్ సెర్చ్ కన్సోల్ రిపోర్ట్ ఇచ్చి ఏ కీవర్డ్ బాగా ర్యాంక్ అవుతుంది, ఏ కీవర్డ్ బాగా ర్యాంక్ అవ్వట్లా, ఏ కీవర్డ్కి ర్యాంక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, కంప్లీట్ రిపోర్ట్స్ ఆల్సో ఇట్ కెన్ డూ. సో మీరు వాడగలగాలి. కానీ డిజిటల్ మార్కెటింగ్ లో నేర్చుకున్నదంతా ఏమేమి నేర్చుకోబోతున్నారో, సో నేర్చుకుని అన్ని కూడా చాట్ జీపీటీతో ఆ పని ఎలా చేయించుకోవాలి, దానికి ఎలా ప్రాంప్ట్లు ఇవ్వాలి నేర్చుకుంటే యువర్ జాబ్ విల్ బి మచ్ ఈజియర్. 70-80% పని అది చేసి పెట్టింది మీకు. ఇప్పుడు భయం పుట్టింది, 70% 80% అది చేసేస్తే మరి మనం ఏం చేయాలి, మన జాబులు పోతాయని భయం ఉంటుంది. ఎందుకంటే మనుషులతో ఇంకా పని ఉంది. హ్యూమన్స్ ఆర్ స్టిల్ నీడెడ్. ఎక్కడెక్కడ అవసరం అవుతారంటే, వై యూ స్టిల్ నీడ్ హ్యూమన్స్ ఆర్ ఎక్స్ట్రా టూల్స్ ఈవెన్ ఆఫ్టర్ యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఏఐ. ఏఐలో ఇంత చేయొచ్చు, ఇది చేయొచ్చు, ఇన్ని టూల్స్ నేను మాట్లాడుకున్నాం కదా. ఇంకా హ్యూమన్స్ ఎక్కడ చేస్తారంటే, ప్రస్తుతానికైతే ఇది ఫ్యూచర్లో వచ్చేయచ్చు కూడా, ప్రస్తుతానికైతే పోస్టింగ్ పార్ట్ నువ్వే చేసుకోవాలి. అన్లెస్ యూ యూజ్ ఎక్స్ట్రా టూల్స్. అంటే చాట్ జీపీటీని పోస్ట్ తయారు చేసి వస్తుంది, దాన్ని ఫేస్బుక్లో తీసుకెళ్ళి ఎవడు పోస్ట్ చేస్తాడు. ప్రస్తుతానికి మనుషులు అక్కడ కావాలి. ఫ్యూచర్లో ఎంపీసీ అని చెప్పి ఒక ఆర్కిటెక్చర్ వచ్చి, దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. చాట్ జీపీటీని నీ ఫేస్బుక్ అకౌంట్తో ఇంటిగ్రేట్ చేస్తావు. ఇక్కడ తయారు చేసిన పోస్ట్ ఆటోమేటిక్గా ఫేస్బుక్ తో కూడా పోస్ట్ చేసేలా చేయొచ్చు. ఇట్ మైట్ కమ్ ఇన్ ఫ్యూచర్. బట్ అలానే బడ్జెట్ కంట్రోల్స్, ఇప్పుడు యాడ్ బడ్జెట్ ఎంత కట్ అయింది, ఈ రోజుకి ఎంత కట్ అయింది, బడ్జెట్ పెంచాలా తగ్గించాలా, రిజల్ట్స్ నీకు నచ్చినా నచ్చలేదా, ఆ ఇన్పుట్స్ అన్ని సిస్టమ్కి ఎవరు ఇవ్వాలి? హ్యూమన్స్. సో మనుషుల అవసరం ఇంకా ఉంది. జాబులు ఏం కంగారు పడకండి, ఈ పనంతా మీరే చేయాలి. ఏం వాడాలి, ఎక్కడ వీలైతే అక్కడ వాడాలి. దానివల్ల నీ బిజినెస్ బెటర్ అయ్యేలా చూసుకోవాలి, నీ వర్క్ ఈజీగా చూసుకోవాలి. అందుకని మనుషులను రీప్లేస్ చేసేది ఏం లేదు. అప్పుడే కదా డిజిటల్ మార్కెటింగ్లో అయితే మనుషులను రీప్లేస్ చేయలేదు. ఎందుకంటే మార్కెటింగ్లో యూ హ్యావ్ టు లుక్ ఎట్ లాట్ ఆఫ్ థింగ్స్. ఎస్ఆర్ నవ్విచ్చే సిస్టమ్ కెనాట్. అంటే ఇప్పుడు నీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు, వాళ్ళ ఎమోషన్స్ ఏంటి, బయట మార్కెట్లో న్యూస్ ఏంటి, దాని తగ్గట్టు మార్కెట్ ఎలా రెస్పాండ్ అవుతుంది, మార్కెట్ సెంటిమెంట్, ఎమోషన్స్ ఇవన్నీ ఉంటాయి లేదా, స్ట్రాటజీ దాని దగ్గర తయారు చేసుకుంటారు లేదా, స్ట్రాటజీ మార్కెట్ సినారియోస్ బట్టి మారిపోతుందా లేదా. సో ఇవన్నీ ఎమోషన్స్ అన్ని, బ్రాండ్ స్ట్రాటజీ అవ్వచ్చు, టోన్ అవ్వచ్చు, ఈ డిసిషన్స్ తీసుకోవాల్సింది ఎవరు? హ్యూమన్స్. సో హ్యూమన్స్ విల్ బి వెరీ మచ్ నీడెడ్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. అది ఎక్కడికి పోదు. సో జాబ్లు ఏవో ఉండవు, డిజిటల్ మార్కెటింగ్ పోతే ఏం భయాలు పెట్టుకోకర్లా. ఎంతో కొంత భయపడాల్సింది ఎవర్రా అంటే, హానెస్ట్లీ స్పీకింగ్, డెవలపర్స్. అది కోడ్ రాసి చేస్తా అంటుంది, అవునా కదా. ఇప్పుడు ఎవరు చెప్పారు, బ్లాక్ బాక్స్ ఏదో కొత్త వచ్చింది, కోడ్ రాసేస్తుంది మీరే చెప్పారు. క్యాన్వా కోడ్ వచ్చింది. సో ఓన్లీ HTML CSS డెవలపర్ పరిస్థితి ఏంది, ఇబ్బంది పడాలి. సో ఫ్యూ ఫీల్డ్స్ విల్ బి ఎఫెక్టెడ్ అన్డౌటెడ్లీ. బట్ లక్కీలీ డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్గా ఎఫెక్ట్ అవుతుంది. డిజిటల్ మార్కెటింగ్లో చిన్న మోడల్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ గ్రాఫిక్ డిజైనింగ్ చేస్తున్నాను అనుకో, ఎంతో కొంత ఇంపాక్ట్ అవుతుంది. ఒకప్పుడు గ్రాఫిక్ డిజైన్, ఒక కార్టూన్ క్యారెక్టర్ డిజైన్ చేయాలంటే, ఇలిస్ట్రేటర్తో దాన్ని తయారు చేయాలంటే 2 రోజులు 3 రోజులు పట్టేది. దానికి స్కెచ్ చేసుకుని, ఆర్ట్ వేసుకుని, ప్లాన్ చేసి 100 చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రాంప్ట్ దియాతో బస్. సో కొన్ని ఫీల్డ్స్ ఎఫెక్ట్ అయితే అన్డౌటెడ్లీ, బట్ నాట్ డిజిటల్ మార్కెటింగ్, డోంట్ వరీ. సో బడ్జెటింగ్ దగ్గర, పోస్టింగ్ దగ్గర, ఆ కంట్రోల్ దగ్గర నువ్వు ఉండాలి. లైవ్ స్పెండింగ్ అండ్ బిడ్డింగ్, బడ్జెట్లు అడ్జస్ట్ చేసుకోవడం, పెంచుకోవడం, తగ్గించుకోవడం. బిజినెస్ చేయాల్సింది ఎవడు ఎండ్ అవుతాడే, మనమే కదా. సో ఆ బడ్జెట్ కంట్రోల్ చేసుకోవాల్సింది ఎవడు? హ్యూమన్స్. డేటా ఎక్యురేట్గా ఉందో చెక్ చేసుకోవడం. ఏ చెప్పినని నిజాలు అనుకోవద్దు, దానికి ఇచ్చిన డేటా బట్టే చెప్పిద్ది. దానికి ఇచ్చిన డేటాలో పొరపాటు మిస్టేక్ ఉందని ఏం చేసిద్ది, తప్పిచ్చి అవుట్పుట్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఫ్యాక్ట్ చెక్ ఒకసారి చేసుకోవడం మంచిది. ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలి, అక్యురసీ చెక్ చేసుకోవాలి, ప్రైవసీ ఇష్యూస్ కూడా చూసుకోవాలి. ఇది పోస్ట్ చేయొచ్చా చేయకూడదు అని ఇష్యూ అవుతుందా, ఏది పడితే అది ఇచ్చింది కదా పోస్ట్ చేయొద్దు, మళ్ళీ ఇష్యూ వచ్చు నీకు. సో ఇవన్నీ దగ్గర హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉంటుంది కాబట్టి యూ డోంట్ హ్యావ్ టు వరీ దాట్ యూ విల్ హ్యావ్ టు లూజ్ సంథింగ్. బట్ ఇదంతా అలవాటు చేసుకోవాలి, ఎస్పెషల్లీ ద ప్రాంప్టింగ్ పార్ట్. టెక్స్ట్ వర్షన్కి ఒకటి, ఇమేజ్ వర్షన్కి ఒకటి, వీడియో వర్షన్కి ఒకటి, మూడింటికి ఏదో ఒక టూల్ అలవాటు చేసుకోండి. అన్ని అక్కర్లా, నేను చెప్పిన 5-10 టూల్స్ చెప్పా, ఒకటి చాలు. ఏదో ఒకటి వాడటం బాగా అలవాటు చేసుకో. చాట్ జీపీటీ అవ్వచ్చు, జెమినీ అవ్వచ్చు, మెటా అవ్వచ్చు, నీకు నచ్చిన చాయిస్ తీసుకో. అవసరాన్ని బగ్గట్టు ఒక్కోదానికి ఒకటి బాగుంటుంది. ప్రాంప్టింగ్ అంటే అలవాటు అయితే ఏ టూల్ అయినా వాడచ్చు. అందుకే ప్రాంప్టింగ్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. సో ఇమేజెస్ కూడా నీ అవసరం తగ్గట్టు ఏ ఇమేజ్ టూల్ బాగుంటుందో స్టిక్ టు 1 ఇమేజ్ టూల్ అండ్ బీ గుడ్ ఎట్ ఇట్. వీడియోస్ చేయడంలో కూడా ప్రాంప్ట్స్ ఎలా ఇవ్వాలి, ఏ వీడియో టూల్ బాగుంది ఏంటి. సో ఈ మూడిట్లోనే ఒక టూల్ పర్ఫెక్ట్గా వచ్చి ప్రాంప్టింగ్ కరెక్ట్గా ఇవ్వడం వస్తే, ప్రాంప్టింగ్ అలవాటు అయితే, అండ్ డిజిటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్ కూడా బాగా అలవాటు అయితే, ద మెయిన్ కాన్సెప్ట్ ఏంటి డిజిటల్ మార్కెటింగ్ కదా. ఇప్పుడు SEO అంటే ఏంటి తెలియకండి ఏ వాడు SEO ఏం చేస్తావు, గూగుల్ యాడ్స్ ఎలా రన్ చేయాలి తెలియకండి ఏ వాడు ఎలా రన్ చేస్తావు. సో మీరు నేర్చుకోవాల్సిన డిజిటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్స్ తప్పదు, అవి ఎలాగ నేర్చుకోవాలి. రైట్, ఫేస్బుక్ యాడ్స్ తెలియాలి, గూగుల్ యాడ్స్ తెలియాలి, SEO తెలియాలి, ఇవన్నీ తెలియాలి. వాటికి ఎలా అవసరం అవుతుంది నేర్చుకోవాలి. మెయిన్ మీరు పట్టించుకోవాల్సిన, వరి అవ్వాల్సిన విషయం ఏంటంటే ఆ ప్రాంప్టింగ్ పార్ట్ అండ్ ద టోకెన్స్ పార్ట్.
సో ప్రాంప్ట్ ఇంజనీర్ రోల్ ఎలా ఉంటుందంటే, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇస్ కాన్సెప్ట్ దట్ హ్యాస్ టు వర్క్ అలాంగ్ విత్ ద యాక్చువల్ ఫీల్డ్. నీ కోర్ వర్క్ ఏదైతే ఉందో దానికి ప్రాంప్టింగ్ యాడ్ అవ్వాలి తప్ప ఉట్టి ప్రాంప్టింగ్ మీద చేసేది ఏమి ఉండదు. ఇప్పుడు నీకు డిజిటల్ మార్కెటింగ్ రాకుండా ఏ మార్కెటింగ్ చేయలేవు. లేదా నువ్వు డెవలపర్వి, డెవలప్మెంట్ కోసం ఏ టూల్స్ ఎలా వాడితే అలవాటు అవ్వాలి. నువ్వు డెవలప్మెంట్ ప్రోగ్రామింగ్ రాకుండా ఉట్టి ప్రాంప్ట్ నేర్చుకుని ఏం చేస్తావు? ఇప్పుడు కోడ్ రాసి ఇచ్చింది, జావా కోడ్ రాయని ప్రాంప్ట్ ఇస్తావు, కోడ్ రాసిద్ది, అది కరెక్టా తప్ప మనుషులు మొత్తం ఎలిమినేట్ చేయలేవు. చెప్పాను కదా, యాక్యురసీ చూసుకోవాలి. హ్యూమన్స్ చేసే పనులు ఉంటాయి. ఓకే, 10 మంది చేసే పని ఇది ఒకటి చేసేస్తుంది. సో నెంబర్ ఆఫ్ జాబ్స్ తగ్గొచ్చు, కొత్త జాబులు కూడా పుడతాయి. సో ఆ ఫీల్డ్ లో చేంజెస్ ఉంటాయి. బట్ పాయింట్ ఏంటంటే, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అయినా సరే లేదా ప్రాంప్టింగ్ అయినా సరే, మీ ఫీల్డ్ ఏదైతే ఉందో, నీ యాక్చువల్ వర్క్ ఏదైతే ఉందో దానికి హెల్ప్ అయి నీ ప్రొడక్టివిటీ పెంచాలి తప్ప ఉట్టి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ చేసేది కూడా ఉండదు మళ్ళీ. సో ఇఫ్ యూ డోంట్ నో వాట్ ఎస్ఈఓ ఇస్, హౌ విల్ యూ యూస్ ChatGPT ఆర్ ఎనీ AI tool to do SEO? సో ఎస్ఈఓ తెలియాలి, దానికి ప్రాంప్ట్ ఎలా రాసుకోవాలో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అలవాటు చేసుకోవాలి. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఆర్ AI వర్క్స్ అలాంగ్ విత్ యువర్ యాక్చువల్ ఫీల్డ్. దే డోంట్ వర్క్ బై దెమ్సెల్ఫ్. మీరు మీ ఫీల్డ్ లో ప్రొడక్టివిటీ పెంచుకోవడానికి, ఎక్స్పర్ట్ అవడానికి, ఎక్సెల్ అవడానికి ఏ ఉపయోగపడుతుంది తప్ప ఉట్టి ఏ మళ్ళీ సాధించేది ఏమి ఉండదు. దానికి అప్లికేషన్ కావాలి కదా. యూ అప్లై ఇట్ సాఫ్ట్వేర్. ప్రాంప్టింగ్ ఎలా ఇవ్వాలి నేర్చుకున్నావు, బాగానే ఉంది. దేనికి ఇస్తావు ప్రాంప్ట్? ఏదో ఒక ఫీల్డ్ కో, ఏదో ఒక బిజినెస్ కో, ఏదో ఒక మార్కెటింగ్ కో, ఏదో సేల్స్ కో, దేనికో దానికి కావాలి. సో ఆ నిష్ తెలియాలి. ఏజెంట్కి ఏంటంటే దే క్రియేట్ ఏజెంట్స్ టు డూ స్పెసిఫిక్ టాస్క్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు దీంట్లో ChatGPT లో ఉన్న ఇష్యూస్ ఏంటి? ఇట్ కెనాట్ కమ్యూనికేట్ విత్ అదర్ టూల్స్. ChatGPT నువ్వు ఇచ్చిన ప్రాంప్ట్ తీసుకుంటుంది, అవుట్పుట్ ఇస్తుంది. వేరే టూల్స్ తో మాట్లాడగలదా? ప్రస్తుతానికి ఇది లేదు. సో టుమారో దే మైట్ క్రియేట్ ఎన్ ఏజెంట్ విచ్ విల్ డూ ఫర్ ఎగ్జాంపుల్ కీవర్డ్ రీసెర్చ్. ఎస్సీఓలో కీవర్డ్ రీసెర్చ్ అనే కాన్సెప్ట్ ఉంది. సో కీవర్డ్ రీసెర్చ్ తయారు చేయడానికి ఒక ఏజెంట్ తయారు చేస్తాడు. ఎవడు? రైటర్ జనరల్. ఓకే, రైటర్ జనరల్ కీవర్డ్ రీసెర్చ్ ఏజెంట్ ఏజెంట్ తయారు చేస్తాడు. అదేం చేస్తుంది? నువ్వు కీవర్డ్ రీసెర్చ్ ఏ కాన్సెప్ట్ మీద చేయాలనుకున్నావో ఆ కాన్సెప్ట్ మెన్షన్ చేస్తే ఈ రీసెర్చ్ ఎంత చేసి కీవర్డ్స్ తీసుకొచ్చి రైటర్ అంతా ఇంటిగ్రేట్ అయ్యి దాని సెర్చ్ వాల్యూమ్స్ ఐడెంటిఫై చేసి ఈ కీవర్డ్ మంచిదిరా అని చెప్పింది. సో దే విల్ స్టార్ట్ ఇంటరాక్టింగ్ విత్ అదర్ టూల్స్ త్రూ API ఇంటిగ్రేషన్స్. దట్ ఈస్ వాట్ ఏజెంట్స్ విల్ బి డూయింగ్ ఇన్ ద ఫ్యూచర్. సో ఇప్పుడు ఏంటి పరిస్థితి? ChatGPT పోస్టులు ఎలా ఉంటే బాగుంటుంది, సలహాలు ఇస్తుంది. ఫేస్బుక్ లో ఎలాంటి పోస్టులు పెడితే బాగుంటుంది సజెషన్స్ ఇస్తుంది. అవసరమైతే పోస్ట్ డిజైన్ చేసి ఇస్తుంది. రేపొద్దున ఎవడో ఒక ఏజెంట్ తయారు చేస్తాడు. ఆ ఏజెంట్ ఏం చేస్తుంది అంటే ఈ అనాలిసిస్ చేస్తుంది, పోస్ట్ సజెస్ట్ చేస్తుంది, పోస్ట్ తయారు చేస్తుంది, నీ ఫేస్బుక్ తో ఇంటిగ్రేట్ చేసి పోస్టింగ్ కూడా చేసి పెడుతుంది. యూ డోంట్ సీ మచ్ వాల్యూ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇఫ్ యూఆర్ నాట్ గుడ్ ఎట్ ఎనీ పర్టికులర్ ఫీల్డ్. ఏదో ఒక ఫీల్డ్ లో నువ్వు కొంచెం ఏదో ఒక నాలెడ్జ్ ఎక్స్పర్ట్ అయి ఉండాలి. నో, సీ ఇట్ చేంజెస్ ఫ్రమ్ కంపెనీ టు కంపెనీ. ఒక కంపెనీ ప్రాంప్ట్ ఇంజనీర్ హైర్ చేస్తుందంటే అర్థం ఏంటంటే వాళ్ళ కోర్ బిజినెస్ ఏంటి, వాళ్ళ కోర్ నిష్ ఏంటో చూసి దానికి మీరు ప్రాంప్టింగ్ ఎలా చేస్తారు ఏంటి అన్న దానికి హైర్ చేస్తారు. వాళ్ళ బిజినెస్ మోడల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ట్రైనింగ్ ఉంటుంది లోపలికి వెళ్ళాక. మా బిజినెస్ ఇది, మా బిజినెస్ కావాల్సిన ప్రొడక్టివిటీ ఇది, నువ్వు దీనికోసం ఈ ప్రాంప్ట్స్ అన్ని క్రియేట్ చేసి దీని అవుట్పుట్ తీసుకురావాలని చెప్పి మేము లోపల ఆ బిజినెస్ కోసం చేయించుకుంటారు ప్రాంప్టింగ్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ వాల్యూ కోసం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వాడదాం అనుకుంటున్నా, ఒక ప్రాంప్ట్ ఇంజనీరింగ్ హైర్ చేస్తారు డిజిటల్ వాల్యూ కోసం. సో వాట్ డస్ డిజిటల్ వాల్యూ డూ? డిజిటల్ వాల్యూ బిజినెస్ ఏం చేస్తుంది? మామూలుగా స్టూడెంట్స్ ని డిజిటల్ మార్కెటింగ్ లో ట్రైన్ చేసి వాళ్ళని జాబ్ వచ్చేలా ఎంప్లాయ్ చేసేలా చేయడం. ఇది నా బిజినెస్. దీనికోసం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కావాలి. సో నా బిజినెస్ లో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి? మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది లీడ్ జనరేషన్ కి, సేల్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది సేల్స్ కన్వర్షన్ కి, సేల్స్ ట్రైనింగ్ బిజినెస్ కాబట్టి సేల్స్ తర్వాత సపోర్ట్ కూడా ఇంపార్టెంట్. రెగ్యులర్ క్లాసెస్ ఎంత బాగా జరుగుతున్నాయి, స్టూడెంట్స్ ఎంత బాగా నేర్చుకుంటున్నారు, వాళ్ళు ఎంత బాగా ప్లేస్ అవుతున్నారు, ఇలా ఒక 5-6 స్ట్రీమ్స్ ఉంటాయి నాకు ఈ బిజినెస్ లో. ఎస్ ఆర్ నో? అవునా కదా? సో ప్రతి స్ట్రీమ్ కి అవసరమైన ప్రాంప్ట్ తయారు చేసుకుంటాం, ప్రతి స్ట్రీమ్ కి అవసరమైన మెటీరియల్ తయారు చేసి ఉంటాయి. సో మార్కెటింగ్ పరంగా నా కంపెనీ ఎంత ఎఫెక్టివ్ పని చేయాలి, గూగుల్లో ర్యాంక్ అవ్వాలి. సో SEO సరిపడే ప్రాంప్ట్ అన్ని చేసుకుని SEOకి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇంటిగ్రేట్ చేసుకుంటాం. గూగుల్ యాడ్స్ లో ఎక్కడ వాడగలం, గూగుల్ యాడ్స్ ద్వారా దానికి ఏ ఇంటిగ్రేట్ చేసి లీడ్స్ ఎక్కువ వచ్చేలా ఏం చేయగలుగుతాం గూగుల్ యాడ్స్ లో. సేమ్ సోషల్ మీడియాలో కంటెంట్ ఎంత బాగా క్రియేట్ చేయాలి, సోషల్ మీడియా నుంచి లీడ్స్ ఎంత బాగా జనరేట్ చేయాలి, ఈమెయిల్ మార్కెటింగ్ లో ఎన్ని ప్రాంప్ట్లు వాడగలుగుతాం, అక్కడ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఏం హెల్ప్ అవుతుంది నాకు ఈమెయిల్ మార్కెటింగ్ కి. ఇదంతా చేస్తే మార్కెటింగ్ లీడ్ జనరేషన్ సెట్ అయినట్టు నా కంపెనీకి. తర్వాత సేల్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ డైలీ యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయి, దాన్ని ఏతో సేల్స్ వాళ్ళ ప్రొడక్టివిటీ ఎలా పెంచగలుగుతాం, ఎక్కడెక్కడ ఏతో ఆటోమేషన్స్ తీసుకురావచ్చు. ఒక బిజినెస్ అంటే ఒక పని ఉంటుంది కదా, 10 డిపార్ట్మెంట్ ఉంటాయి, 10 రకాలు ఉంటుంది. అన్నిట్లోని ఏది ఎక్కడ ఉపయోగపడుతుంది, ఏ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎలా ఉపయోగపడుతుంది, ఎక్కడికి ఏ ప్రాంప్ట్స్ రాసుకుంటాం, ఎలాంటి అవుట్పుట్ జనరేట్ చేస్తాం, దాన్ని ఎలా యూజ్ చేస్తాం. సో దిస్ ఇస్ వాట్ ద కంపెనీ విల్ బి ఎక్స్పెక్టింగ్ ఇఫ్ యూఆర్ ప్రాంప్ట్ ఇంజనీర్. దట్ నాన్ టెక్నికల్ అయితే. టెక్నికల్ అయితే మళ్ళీ నీకు పైథాన్ తెలియాలి, పలానా ఏజెంట్ ఇంటిగ్రేట్ అవ్వాలి, ఇదంతా ఎక్స్పెక్ట్ చేస్తాడు. సో ఫంక్షనల్ గా అయితే నాన్ టెక్నికల్ అయితే, నాన్ ఐటీలో అయితే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇంతవరకే. సో టెక్నికల్ గా అయితే మీకు LLMs తయారు చేయడం, లేదా LLMs తో API ఇంటిగ్రేట్ చేయడం, ఇందాక ప్లాట్ఫామ్ చూపించా కదా, దాంట్లోకి వెళ్ళి అక్కడి నుంచి సొంత ఏజెంట్లు తయారు చేసి క్యాపబిలిటీ ఎక్స్పెక్ట్ చేస్తాడు ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ద టెక్నికల్ ఆస్పెక్ట్ ఆఫ్ జనరేట్ AI.
సో జస్ట్ యూస్ కేస్ గురించి మాట్లాడతాం, మనం ఫ్రంట్ ఎండ్ గురించి మాట్లాడతాం, తయారీ గురించి మాట్లాడలా. డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ విల్ బి వెరీ లెస్ ఇఫ్ ఏఐ విల్ ఇంక్రీస్ మోర్ ఇన్ ఫ్యూచర్. కొన్ని చోట్ల కొన్ని ఫీల్డ్స్ లో జాబ్స్ తగ్గుతాయి, బట్ అట్ ద సేమ్ టైం కొత్త జాబ్స్ కూడా క్రియేట్ అవుతాయి. ఎగ్జాంపుల్ ఈ ప్రాంప్టింగ్ సంబంధించిన కొత్త జాబ్లు క్రియేట్ అవుతాయి, అండ్ కొత్త కొత్త ఏ అప్లికేషన్స్ తయారవుతాయి, కొత్త కొత్త ఏ ఏజెంట్స్ వస్తాయి, ఆటల మార్కెటింగ్ చేయాల్సి వచ్చింది. సో కొన్ని జాబ్స్ తగ్గుతాయి, కొన్ని జాబ్స్ పెరుగుతాయి. సో ఓవరాల్ గా బ్యాలెన్స్ ఉంటుంది తప్ప మరీ జాబ్లెస్ అయిపోయేది ఏమి ఉండదండి. ఓకే, ఒక టాస్క్ 10 మంది చేసి వెళ్తుంది, నలుగురితో చేపించేస్తాడు, ఒక 5 జాబులు దొరుకుతాయి ఒక ఆస్పెక్ట్ లో ఫర్ ఎగ్జాంపుల్. అట్ ద సేమ్ టైం కొత్త పుట్టుకొస్తూ ఉంటాయి కాబట్టి కొత్త ఉద్యోగాలు కూడా ఉంటాయి, అలా బ్యాలెన్స్ అవుతుంది. ఏని ఎలా వాడాలి, ఏ మార్కెటింగ్ ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది, అదే కదా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇది కొంచెం ప్రాక్టీస్ చేసి అలవాటు చేసుకుంటే మీకు ఆల్రెడీ వచ్చినట్టే. ఇందులోనే కొత్త వర్షన్స్ వస్తూ ఉంటాయి, అవి ఫాలో అవుతుంటే సరిపోతుంది. కొత్త అప్డేట్స్, కొత్త వర్షన్స్ ఫాలో అవుతుంటే సరిపోతుంది. నేను ఇప్పుడు దాకా ఉన్న వర్షన్ నేర్పించా, యూ కెన్ గో ఫర్ అప్కమింగ్ వర్షన్స్. అవసరమైనప్పుడల్లా కొత్త నేర్చుకుంటూ తెలుసుకుంటూ ఉంటే సరిపోతుంది. సో పిక్ ఎనీ బిజినెస్ యూస్ కేస్, ఎనీ బిజినెస్ ఫర్ యువర్ చాయిస్. మీకు తెలిసిన వాళ్ళు ఏదైనా బిజినెస్ తీసుకోండి, మీకు నచ్చిన బిజినెస్ తీసుకోండి. దానికి ఎన్ని రకాలుగా ప్రాంప్ట్స్ రాయొచ్చు, మీకు కనిపించే యూస్ కేస్ ఏదైనా తీసుకోండి. ఆ యూస్ కేస్ కి ప్రాంప్ట్స్ ఎలా అవసరం అవుతుంది, ఆ బిజినెస్ ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు ప్రాంప్టింగ్ దేనితో అని సొంతంగా టాస్క్లు రాయడం మొదలు పెట్టండి. ప్రాంప్ట్లు రాయడం. సో మీరు కూడా ఇలా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని ఇలా కాన్ఫిడెంట్ గా స్కిల్స్ గెయిన్ చేసి మీరు బిజినెస్ కోసం వచ్చు, జాబ్ కోసం వచ్చు, సో మీరు ఫ్రీలాన్సింగ్ చేయాలనుకున్నా, డిజిటల్ మార్కెటింగ్ పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలనుకుంటే రావాల్సిన ప్లేస్ డిజిటల్ వ్యాలీ. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే డిజిటల్ వ్యాలీ.